మీ నాన్నగారి గురించి వెలకట్టలేని, మర్చిపోలేని, మరపురాని జ్ఞాపకాల గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్ అనేవాళ్ళు. నాన్నగారు ఏంటంటే పాపం మా జీవితాలు ఇలాగ ఉన్నాయి కదా, కనీసం బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుందన్న ఆలోచన. ఆ మెమరీస్ విత్ మై ఫాదర్లో మెమరీస్ విత్ గాడ్ ఫాదర్ అంటే ఎవరి గురించి చెప్తారు? మీ గాడ్ ఫాదర్ ఎవరు? జనాలంతా వేరే అనుకుంటారు. నా గాడ్ ఫాదరు మన మెగాస్టార్ ఫాదరు, హీస్ మై గాడ్ ఫాదర్. అసలు నెల్లూరులో ఒక మరపురాని మరోలేని సంఘటన జరిగిందంట రంగమహల్ సినిమా థియేటర్లో. ఏంటి ఆ సంఘటన? ఏంటి? వెంకట్రావు గారి కోపానికి గురయ్యారంట. దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటాం. సో పెళ్ళికి, మా అన్న పెళ్ళికి రావడం జరిగింది. అయితే మధ్యాహ్నం సినిమాకి వెళదామని ఇంకా 6 మంది గుర్తు నాకు బాగా. వెళ్ళి రంగమాల శేషమాలకి వెళ్ళాం. రాము సినిమా. అక్కడ ఏంటంటే క్యూ లైన్ ఎలా ఉంటుందంటే సిమెంట్ గోడలతో పాము లాగా ఇలాగా ఉంటాయి. ఇట్లా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా మెలుకలుగా ఉంటుంది. అంతా ఊపిరాడినట్టు ఉంటుంది. చెవట్లు పట్టిపోతుంది, ప్రాణం పోతుంది, వెనక నొప్పులు అంత అటువంటి స్టేజ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా బుకింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం అనుకున్న టైంలో ఒక చెయ్యి పురంజయ్ గారు భుజం మీద ఇటు పడింది. ఇట్లాగా ఇలా పడింది, ఇట్లా బయటకు లాక్కొచ్చింది. అంతే. చూస్తే పెద్ద మార్నింగ్ షో కూర్చొని బయటకు వచ్చి సినిమా వదలగానే బయటకు వచ్చారు. ఇలా చూస్తే మా టైం అంత గొప్పగా ఉండింది. ఈరోజు మెమరీస్ విత్ మై ఫాదర్లో సుప్రసిద్ధ సినీ మరియు బుల్లితెర నటులు గౌరవనీయులు హరి గారు అని వారిని పరిచయం చేస్తే చాలామంది రాజన్ హరి గారుని ఎందుకు పరిచయం చేయలేదని అంటారు. కాబట్టి రాజన్ హరి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం రాజన్ హరి గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్, వెరీ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెమరీస్ విత్ మై ఫాదర్. అసలు హరి గారు ఎక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు? ఎలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు? మీ నాన్నగారి గురించి వెలకట్టలేని, మర్చిపోలేని, మరపురాని జ్ఞాపకాల గురించి ఒక్కసారి మీ మాటల్లో. నాన్నగారు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని మీకు తెలిసే ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి. ఎవరన్నా కోపం వస్తే వాడు మమ్మల్ని ఆరిపోయాడే అంటుంటారు. అవును. సో ఇంకొక రకంగా ఆర్పడం అనేది ఇంకొక రకంగా ఉంది. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో పాజిటివ్ వే ఆఫ్ ఆర్పడంలో డిపార్ట్మెంట్లో మా నాన్నగారు డ్రైవర్గా పనిచేసేవారు. చాలా చిన్న జీవితం మాది. నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరులో, సొంతూరు నెల్లూరు అయినా ఎక్కువ భాగం గూడూరులో ఉండేవాళ్ళం. అక్కడ నాన్న ఆ డిపార్ట్మెంట్లో, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేసి డ్రైవర్ ఆపరేటర్ అనేవాళ్ళు. సో అదే ఆయన జీవితం. చాలని చాలా తక్కువ జీతం. మీకు ప్రభుత్వ ఉద్యోగం అంటే తెలుసు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో జీతం కాకుండా వేరే రూపంలో డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉండేది. బట్ వేరాస్ ఈ డిపార్ట్మెంట్లో రూపాయి అంటూ పైన ఆదాయం ఉండేది కాదు. అంటే నెల గడిచేంత వరకు కూడా జీతం వచ్చేంత వరకు ఎదురుచూపులతోనే ఉండేటటువంటి జీవితం. అలాంటి జీవితంలో, అలాంటి ఇంట్లో నేను ప్రథమ పుత్రుడిగా జన్మించడం జరిగింది. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా పుట్టడం అయింది. నాన్నగారు ఏంటంటే పాపం మా జీవితాలు ఇలాగ ఉన్నాయి కదా, కనీసం బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుందన్న ఆలోచన అయింది. ఆయన ఎప్పుడు చదువుకోండి 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 అని చెప్పేవాడు. చదివేవాడు కానీ ఎందుకో పుస్తకాల పట్ల ఒక విరక్తి భావం ఉండేది శ్రీకాంత్. పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో పరీక్షలు పాస్ అవ్వడం కోసంగా చదివేవి తప్ప మనసు పూర్తిగా పెట్టి చదవడం అనేది జరిగేది కాదు. 1 గంట చదివితే హెడేక్ వచ్చేది. బట్ చిన్నప్పటి నుంచి ఏం విచిత్రమో తెలియదు కానీ 2 రంగాల పట్ల విపరీతమైన ప్రేమ ఉండేది. ఒకటి స్పిరిచువలిజం. ఎంతసేపు పుస్తకాలు కనెక్టెడ్ టు ద ఫిలాసఫీ, ఆ పుస్తకాలు అంటే విపరీతమైన పిచ్చి. అవి కూర్చుంటే ఆ పుస్తకం అయిపోయేంతవరకు చదవగలను. వేరేజ్ మా చదువుకు సంబంధించిన పుస్తకం తీస్తే 5-10 నిమిషాలకు అంత కళ్ళు మూతలు పడిపోయేవి, ఇంట్రెస్టింగ్ లేకుండా అయిపోయేవి. మీకు ఆసక్తి ఎక్కువ స్పిరిచువల్గా సేపు ఆ స్పిరిచువల్ బుక్స్ అంటే విపరీతం. స్వామి వివేకానంద అని లేకపోతే ఇంకోటి 7th క్లాస్ నుంచే విపరీతమైన పిచ్చి. ఈ పుస్తకం అంటే పడేది కాదు. నెక్స్ట్ అనుకోకుండా 7th క్లాస్ చదివేటప్పుడు మా టీచర్ ఒక ఆమె ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించింది. నన్ను ఒక చిన్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వేయించి ఎక్కించడం జరిగింది. ఆమె ఏ లగ్నంలో వేయించిందో తెలియదు కానీ శ్రీకాంత్, ఇంకా అతుక్కుపోయిన రంగం అంటే మేకప్ రంగం మేకప్ వేసుకోవడం అనేటటువంటిది జీవితంలో ఒక భాగం అయిపోయింది.
24 గంటల స్టేజ్, లేదంటే పుస్తకం, ఈ ఫిలాసఫీ బుక్. అసలు పుస్తకాలు దూరం అయిపోయాయి. దూరం అయిపోయేవి. చదివేవాడిని ఏదో బలవంతంగా ఎగ్జామినేషన్ పాస్ కావాలి కాబట్టి మా నాన్నగారికి చాలా బాధ వేసేది. దీని మీద హోపులు పోయాయి, వీడికి 24 గంటలు స్టేజ్ అని తిరుగుతున్నాడు అని చెప్పి తిట్టేవాడు పాపం. అంటే ప్రేమ కొద్ది భయంకరంగా తిట్టేవాడు. ఏం తిట్టినా ఆ క్షణం ఉండేది. మళ్ళీ మామూలు మన పని మనం చేసుకునేవాళ్ళం. నాటక రంగం మీదే కాన్సన్ట్రేషన్ అనమాట. సో దట్స్ హౌ మా ఫాదర్తో తిట్లు, ప్రేమ ఉండేది. పాపం కష్టపడేవాడు బాగా, పైన ఆదాయం ఉండేది కాదు. పాపం అలాగా పెంచాడు నన్ను, మా తమ్ముడిని, మా చెల్లెల్ని. మొత్తం ముగ్గురమే. నేనే పెద్ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఇలా ఈ మార్గంలో పెట్టాను. అయితే అంటే అట్ ది సేమ్ టైం బొటాబొటి మార్కులతో పాస్ అవుతూ వచ్చినా దేంట్లో అయితే నాకు ఉద్యోగం రాదనుకున్నామో దాంట్లోనే ఉద్యోగం వచ్చింది. అంటే టీచర్ జాబ్ వచ్చింది. అదే పార్ట్ టైం లెక్చరరే, ఫుల్ టైం కాదు. పార్ట్ టైం లెక్చరర్గా నేను ఎక్కడైతే చదివానో సర్వోదయ కాలేజీలో అక్కడే ఉద్యోగం వచ్చిందంటే ప్రిన్సిపల్ నాకు బాగా దగ్గర కాబట్టి, హరి ఇట్లా టెంపరీగా చేస్తూ ఉండు, కొద్ది కాలం అయిన తర్వాత పర్మనెంట్ చేయిస్తాను మన మేనేజ్మెంట్కి చెప్పి అని చెప్పారు. I became very popular lecturer in the college, though I was taken as a part-time lecturer. ఇది చాలా మందికి తెలియదు. మంచి టీచర్గా మంచి పేరు వచ్చింది. అలా కొద్ది కాలం, అది తక్కువ కాలం చేశాను. అంటే 84 వరకు, అంటే 82-84 వరకు వర్క్ చేశాను. 84లో ఐ క్విట్ ద జాబ్. ఇంకా మీకు తెలిసింది అక్కడి నుంచి. మెమరీస్ విత్ మై ఫాదర్లో మెమరీస్ విత్ గాడ్ ఫాదర్ అంటే ఎవరి గురించి చెప్తారు? మీ గాడ్ ఫాదర్ ఎవరు? ఎస్, హూ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్? గాడ్ ఫాదర్ ఈస్, జనాలంతా వేరే అనుకుంటారు. నా గాడ్ ఫాదరు మన మెగాస్టార్ ఫాదరు, హీస్ మై గాడ్ ఫాదర్. కొణిదెల వెంకట్రావు గారు నాకు అన్న, పెద్దన్న. అవును. మన మెగాస్టార్ కూడా ఆయన చూస్తే గడగడలాడిపోయేటటువంటి వాళ్ళం అందరం, చిన్నపిల్లల కాడి నుంచి. బట్ ఎందుకో సంహవ్ ఆయన నన్ను విపరీతంగా ఇష్టపడేవాడు. మిమ్మల్ని? నన్ను మాత్రం. అంటే డ్రెస్లో చూస్తే మాత్రం దూరంగా ఉండేవాళ్ళం, కానీ ఎందుకంటే వాళ్ళు కాకి బట్టలు వేసుకుంటే తెలుసు కదా, డిపార్ట్మెంట్ చాలా కరుగ్గా ఉంటారు, అలా ఉండాలి. ఆయన చూస్తేనే ఒక గుండెలు జారిపోతాయని. మనకే కాదు, నెల్లూరులో చాలామంది క్రిమినల్స్కి, అబ్కారీ వాళ్ళ సంబంధించినటువంటి క్రిమినల్స్కి కూడా ఆయన చూస్తేనే టెర్రర్గా ఉండేది. ఈవెన్ టు మీ ఆల్సో, వెన్ ఐ సీ హిమ్ ఇన్ ద డ్రెస్, in the uniform, I dare not to go near to him. ఆ డ్రెస్లో చూడడం, దగ్గరికి వెళ్ళడం అనేది జరగదు, కానీ దూరంగా ఉండేవాళ్ళం. మిగతా నార్మల్ టైంలో వెరీ క్లోజ్ టు మీ, వెరీ క్లోజ్ టు హిమ్ ఐఎమ్. అంతేకాకుండా ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ఫస్ట్ బిగినింగ్ టైప్ రైటింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేవాడు శ్రీకాంత్. మీరు అంటే టైప్ రైటింగ్ ఆ రోజుల్లో ఫేమస్ కదా, మస్ట్గా ఉండేది ఖచ్చితంగా. నేను ఇంగ్లీష్ హైర్, తెలుగు హైర్ అయిన దానివల్ల ఏదో పాకెట్ మనీకి వస్తుంది కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ టైప్ రైటింగ్ ఇన్స్ట్రక్టర్ ఫర్ సమ్ టైమ్. మా ఇన్స్టిట్యూట్ మెయిన్ రోడ్డు మీద ఉండేది. అందువల్ల ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు బుల్లెట్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఈస్ టు స్టాప్ ఎట్ దట్ ఇన్స్టిట్యూట్. ఎరా అని పలకరించుకొని ప్రేమగా మాట్లాడి వెళ్ళేవాడు. అటాచ్మెంట్ మాకు అలా ఉండేదన్నమాట. అంటే మీరు ఆ వయసుకే నేను చిన్నవాడే, బాధ్యత ఎరిగి మీరు ప్రవర్తిస్తున్నారు అన్నది ఆయనకి మీ మీద సదభిప్రాయం కలగడానికి ఏదో కనెక్ట్ అయింది మాకు. అందువల్ల మిగతా పిల్లలు, మా వయసు పిల్లలందరూ ఆయన చూస్తే గడగడలాడిపోయేటటువంటి వాళ్ళు. నన్ను చూస్తే మాత్రం ఆయనకి ఎందుకో సంభవం ఆగిపోయి మళ్ళీ పలకరించుకొని మాట్లాడుకొని వెళ్ళేవాడు. అది నెల్లూరు జీవితం. తర్వాత 84లో మెడ్రాస్ వెళ్ళి అప్పటికి చిరంజీవి గారు కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు బాగా. అప్పటికి సుప్రీం హీరో బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఖైదీ వచ్చేసింది, గుండా జరుగుతుంది. వెళ్ళాను, కానీ ఎలా చెప్పాలో తెలియదు. అంటే ఉద్యోగం చేసుకుంటున్నాడు ఏం అని అంటారు కదా ఎవరన్నా కూడా. అందువల్ల కొంచెం భయపడతా ముందు మా అన్న దగ్గర మెల్లగా ఎత్తాను, వెంకట్రావు గారు మెల్లగా ఎత్తాను. ఏంట్రా దాన్ని చెప్పడానికి ఎందుకు అంత వణుకుతావు? ఆయనకు తెలుసు కదా నీ గురించి, చిన్నప్పటి నుంచి ఆ పిచ్చితో దిగేవాడేవి కదా. ఓకే డన్, చేయించరా నువ్వు, చెప్తాను శంకర్ బాబు కూడా చెప్తాను, మధ్యాహ్నం లంచ్లో వస్తారు కదా అప్పుడు చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి కలు.
సరే ఆ ఏవిఎం స్టూడియో దగ్గర హోటల్ ఆపోజిట్లో ఆయనకి ఈ లోపల లంచ్లో ఫీడ్ చేస్తుంటారు కదా, ఎందుకు వచ్చాడు ఏంటి అనేది. ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం. షార్ట్ బ్రేక్లో ఏంట్రా చెప్పు అని అన్నాడు ఈయన, చిరంజీవి గారు. ఏం లేదంటే చిన్నప్పుడు బాగా కలిసి తిరిగినటువంటి వాళ్ళం కదా, అయినా కూడా ఎక్కడ జాబ్ చేస్తున్నటువంటి వదిలేసి రావడము అనేది అందరికీ వడ్డించిన విస్తరి కాదు కదా ఇండస్ట్రీ. అది ఆయన ఎక్కడ అంటారేమో అని భయం కొద్దీ మెల్లగా చెప్పాను, దీనికి ఇంత నసుగుడు ఎందుకురా, ఓకే చేయొచ్చు నువ్వు, ఎందుకంటే బికాస్ ఏదో ఉన్నపళంగా వచ్చేయడం కాదు కదా, యూ హ్యావ్ బీన్ ఆన్ ద స్టేజ్ ఫర్ మెనీ ఇయర్స్, సో యూ హ్యావ్ గాట్ సమ్ క్వాలిఫికేషన్, యూ కమ్ వచ్చేసే నాతో పాటు కొద్దికాలం పాటు అబ్జర్వ్ చేయి, ఎందుకంటే స్టేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద థియేటర్, ఇది ఫిలిం స్క్రీనింగ్ అనేది వేరు కదా, అక్కడ కొంచెం ఎక్కువ చేస్తాం, ఇక్కడ కొంచెం కంట్రోల్గా ఉండాలి, దట్ డిఫరెన్స్ యూ విల్ అండర్స్టాండ్ వెన్ యూ కమ్ విత్ మీ నో అని అన్నాడు. సో ఇంకా అక్కడ ఒక 6 months ఆయనతో పాటు అబ్జర్వ్ చేయడం, కొంచెం ఏంటి డిఫరెన్స్ ఏంటి థియేటర్కి ఇక్కడికి ఇక్కడ కొంచెం. సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ లోపల మా అన్నగారు బాపినెడ్డి గారికి పరిచయం చేయించారు, విజయబాపినెడ్డి గారికి పరిచయం చేసి, ఇట్లా మా బ్రదర్ అండి, ఈజ్ గుడ్ యాక్టర్ యాక్టర్, ఏదో బంధువు అని చెప్పడం కాదండి, వాడి క్వాలిఫికేషన్ ఉంది వాడికి, ఇచ్చి చూడండి చిన్న వేషం అని పర్లేదు చెప్తే సరే సార్ అని అన్నారు. దట్స్ హౌ ఆయన తీస్తున్నటువంటి భార్యామణిలో చిన్న వేషం శ్రీకాంత్, మొదట భార్యామణి సోమన్ బాబు గారు, జయసుధ గారు, చిన్న వేషం. ఆయన పాపం చెప్పారు ఇట్లా చిన్న వేషం హరి, బట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఉంటుంది, ఓకే చిన్న ట్రైల్ అనుకో సరదాగా అని. పల్లెవాడు సార్ మీ పేరులోనే విజయం ఉంది సార్, కాబట్టి ఈవెన్ స్మాలెస్ట్ క్యారెక్టర్ ఐ కెన్ డూ సార్ అంటే, సరే అని చెప్పి షార్ట్, అందులో కాంబినేషన్ విత్ గ్రేటెస్ట్ స్టార్ సోమన్ బాబు గారు, అండ్ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. కానీ అప్పుడు ఏం చెప్పలేదు నేను, ఎవరు ఏంటి అని చెప్పకుండా జస్ట్ సార్ ఇట్లా థియేటర్ నుంచి వచ్చాను సార్, నెల్లూరు సార్ మాది, జస్ట్ మీతో చేయడం అనేది సీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మీతో చేయడం అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానేమో చిన్న టెన్స్కి లోన్ అవుతున్నానండి అని అన్నా. నో ఏం లేదు, ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా, కమాన్ డూ ఇట్ అని అన్నాడు. సరే సింగిల్ టేక్ వర్క్, ఫస్ట్ టేక్ వర్క్ అలా చూసాడు ఆయన. అయిపోయిన తర్వాత ఇట్లా అన్నాడు, సార్ అబద్ధం చెప్పా కదా అన్నాడు. సార్ అబద్ధం ఏంటి సార్, ఇంతవరకు కెమెరా ముందు నిలబడలేదన్నావు, సింగిల్ టేక్లో చేసావు ఏంటి అని అన్నాడు. కాదు సార్ కెమెరా ముందు రావడం అనేది ఫస్ట్ టైమే సార్, పైకి నాకు థియేటర్ చిన్నప్పటి నుంచి థియేటర్ అనుభవం ఉంది సార్, ప్లస్ డిఫరెన్స్ ఏంటంటే కూడా నేను ఫర్ ద లాస్ట్ 6 months ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది థింగ్స్ సార్, అందువల్ల కొంచెం పైగా మీరు బ్లెస్ చేశారు, కొంచెం ధైర్యం చెప్పారు కదా సార్, అంతా గుడ్ కీప్ ఇట్ అప్ అని అన్నాడు. కూర్చున్నా. ఈ లోపల మా అన్న వచ్చేసారు అక్కడికి, చిరంజీవి గారు, వెంకట్రావు గారు. ఆయన ఏంటంటే ఇటు పాపం ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడతాడని తెలిసింది, కంగారు పడతాడేమో అని, ఎక్కడ టీ నగర్ నుంచి శ్రీకాంత్, ఎక్కడ శాలిగ్రామం అంత డిస్టెన్స్ ఆయన వచ్చాడు అక్కడికి. నేను షాక్ అయింది, ఎరా ఏంటి అనండి. ఈయన చూడగానే సోమన్ బాబు గారు ఏంటంటే అంటారు, ఆయన వాళ్ళిద్దరు సినిమా చేస్తున్నారు కదా గతంలో, చేశారు కదా, పరిచయం కొద్దీ ప్లస్ తెలుసు కదా మెగాస్టార్ ఫాదర్ అని తెలుసు కనుక, ఏంటంటే వెంకటరావు గారు ఎలా వచ్చారు అంటే, ఏం లేదంటే ఇదిగో మా కదా కెమెరా ముందు ఈరోజు నిలబడతాడంటే వాడు కంగారు పడతాడేమో ఇలా వచ్చాడండి అన్నాడు. అప్పుడు అలా చూశాడు ఆయన, అదేనండి వెంకటరావు గారు, ఈ అబ్బాయిని చూస్తున్నప్పుడు కొంచెం మన చిరంజీవిని చూస్తున్నట్టు అనిపించింది, కానీ ఆ అబ్బాయి ఏం చెప్పలేదండి నాకు అని అన్నాడు. వాడు ఏదో అంటే వాడు కంగారు పడతా ఉంటాడు, దానికి భయపడతాడు అన్నాడు. అదే అండి అని అన్నాడు. గుడ్ ఇలాగే ఉండు, మెయింటైన్ సమ్ లో ప్రొఫైల్ అనుకోకుండా, గుడ్ లైక్ యూ అని అన్నాడు. థ్యాంక్ యూ సార్. దట్స్ హౌ మై ఫిల్మ్ కెరీర్ స్టార్టెడ్. అక్కడి నుంచి ఆ తర్వాత చాలా పెద్ద వేషం మగధీరుడిలో, చిరంజీవి గారు, అన్నయ్య గారు, చంద్రమోహన్ గారు, అయ్యో అందరికంటే అందరూ సీనియర్స్, ఎలా ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా ఎలా తట్టుకుని నిలబడ్డాను. గోపాలరావు గారు, అసలు ఎంతమంది ఎవరు లేరు చెప్పడం. చంద్రమోహన్ గారు సినిమాలు మనం నేల బెంచర్లో కూర్చొని ఇలా చూస్తూ ఉంటాం,
ఆయన స్టార్. అప్పుడు చిరంజీవి గారు అంటే ఈజ్ ఆన్ ద స్కైస్. వాళ్ళ మధ్యలో నేను ఇంతవాడిని, అందరూ పెద్దన్న క్యారెక్టర్. అవును, అసలు ఆ వేషం చాలా గమ్మత్తుగా వచ్చిందని చెప్తారు. అది ఎలా జరిగింది అసలు? విగ్గు పెట్టాలని, విగ్గు పెట్టకూడదని అయింది. అంటే నా జీవితంలో సిన్సియర్గా నేను ఏది ప్రయత్నం చేసినా కూడా రాదు శ్రీకాంత్. నేను హ్యావ్ బీన్ నోటీసింగ్ ఇట్. నేను చాలా రిలాక్స్డ్గా ప్రయత్నం చేస్తే అయ్యే నాకు వస్తాయి. అదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనం పలానా డైరెక్టర్ గారి దగ్గరికి ఎర్లీ మార్నింగ్ ఆయన 6 o'clock బయట వెళ్ళిపోతున్నాడు అనగానే తెలిసి మనం 5 గంటలకు ఉండాలని చెప్పి ఆ రోజుల్లో మెడ్రాస్లో వెళ్ళి బస్సు పట్టుకొని వేలాడితే వెళ్ళిపోయి ఇంటికి ముందు నిలబడితే ఆయన ఎప్పుడో 3 o'clock లేకపోతే 4:30 వచ్చి పడుకో ఉంటాడు. మనం నాక్ చేయగానే ఆయనకి ఎంత ఇరిటేషన్ వచ్చేదో, హే ఎవడండి బాబు ఉదయాన్నే వచ్చింది తలపడుతాడు అని ఇది ఉంటుంది. కాకుండా చూసి అనుకొని తెలుసుకుని కదా చూద్దామండి హరి గారు ట్రై చేద్దాం అనేసి వెళ్ళిపోయాడు. నేను చాలా కూల్గా ఏదో ఆ దావని పోతున్నాం, ఇలా పోతున్నాం కదా, ఇక్కడ శ్రీకాంత్ కదా ఉంటాడు అని వెళ్తాం కదా, అప్పుడు రిసీవింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అంటే ఏది అప్రయత్నంగా చేసినటువంటి ప్రయత్నాలే నాకు సఫలీకృతం అవుతూ వచ్చాయి తప్ప నేను చాలా సిన్సియర్ అయిపోదాం అని అనుకుంటే ఏది జరగలేదు. దాంట్లో ఒక భాగమే మగధీరుడు. అది ఎలా జరిగింది? ఎలా అంటే నేను ఏదో పని మీద సాలిగ్రామం వెళ్ళి ఇక్కడ మన డైరెక్టర్ గారు మన పెన్సిట్ రవి మనకు బాగా దగ్గర కదా, రోజు అన్నయ్య ఇంటికి వచ్చేది, చిరంజీవి గారి ఇంటికి వచ్చేవారు, అట్లా పరిచయం మనకి. ఆయన కలిసేసి వద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేస్తే ఆయన కలిసేసి సరే ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడే కదా మనల్ని ఇంట్రడ్యూస్ చేసిన విజయబాబు రెడ్డి గారి ఇల్లు, కలిసేసి వెళ్దాం. క్వైట్ యాక్సిడెంటల్గా వెళ్ళడం. పైకి వెళ్ళగానే మెట్లు దిగుతున్నాడు ఎవరు, జాస్తి మాధవరావు గారు అని, ఆయన వాళ్ళ కంపెనీకి పర్సనల్ చీఫ్ మేకప్ చీఫ్. హరి మళ్ళీ రెడ్ టైంకి వచ్చావా నువ్వు, రెడ్ టైంకి వచ్చావు, కొంచెం వీఆర్ చిన్న డిస్కషన్లో ఉన్నాం క్యారెక్టర్ కోసం, వెళ్ళు అని అన్నాడు. ఏం తెలియదు కదా మనకి, వెళ్ళి సంవత్సరం వస్తే సార్ ఏంటండి ఇలా వచ్చారు, దగ్గర తీసి మాట్లాడతారు, ఏంటి ఇలా వచ్చారు అన్నాడు. సార్ చాలా కాలమైంది కదా సార్ మిమ్మల్ని చూసి, ఒకసారి చూసి పలకరించి వెళ్దామని వచ్చాను సార్. ఇంకేం చేస్తున్నారు, బాగుందా ఇండస్ట్రీ? నా వైపు ఇలా మాట్లాడుతూనే ఇలా చూస్తున్నారు. కొంచెం నాకు అర్థమైంది, కొంచెం ఏదో కొంచెం ఆలోచనలో ఉన్నారని. మదరావు అని పిలిచాడు. సార్ ఇప్పుడు మనం ఆ క్యారెక్టర్కి, అన్న క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్కి కొంచెం ఇప్పుడు ఈ అబ్బాయికి మనం అన్నయ్య వేషం వేస్తే సరిపోతాడా, మ్యాచ్ అవుతుందా అని. అదేంటి సార్ వాళ్ళు అలా అంటారు, ఇప్పుడు గుమ్మడి గారు ఉన్నారు, రామారావు గారికి నాగేశ్వరరావు గారికి సమకాలికుడు, మరి ఆయన ఫాదర్ రోల్స్ చేయలేదా, ఇప్పుడు అన్నయ్య క్యారెక్టర్ కదా, సరిపోతాడు సార్, చూద్దాం ఏంది మేకప్ టెస్ట్ చేసి చూద్దాం, సరిపోతే పెట్టుకుందాం, లేదు కదా అన్నాడు. సరే ఆర్య గారు మీరు వెళ్ళండి అని అన్నాడు. నేను వెళ్ళిపోయి వచ్చేసాను. దెన్ ఐ గాట్ ఎ కాల్. షాక్, అన్నయ్య క్యారెక్టర్ టెన్షన్ ఎత్తుకునేది. చిరంజీవి గారికి అన్నయ్య క్యారెక్టర్, ఇటు చంద్రమోహన్ లాంటి స్టాల్వర్ట్కి అన్నయ్య క్యారెక్టర్ చాలా టెన్షన్ ఎత్తుకునేది. సరే అంటే ఆయన ఎలాగూ బాస్తే ఎలాగో చెప్పుంటాడు, ఇట్లా మనం చాలామందిని అనుకున్నాము, మ్యాచ్ కావట్లేదు డేట్స్ మనతో, ఇట్లా మన హరిని పెడదాం అనుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏంటి అని ఉంటారు, బాస్ దగ్గర అని ఉంటారు. మీకు ఆ నమ్మకం ఉంటే, చేయించుకోగల నమ్మకం ఉంటే పెట్టేసుకోండి అని ఉంటారు. ఆయన డెఫినెట్లీ అయితే కొంత నా మీద ఉన్న నమ్మకం, నమ్మకం అది ఇమీడియట్గా ఓకే అయింది. సో బిగినింగ్లో కొంచెం చిన్న వణుకు ఉండేది, ఎందుకంటే ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్యలో అటు చూస్తే, లేడీస్ చూస్తే పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో కొంచెం ఏదో మొత్తానికి అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యాను నేను అనుకుంటున్నా. కొంచెం చిన్న లేదు ఆ రెడ్ అండ్ రెడ్ అది నేను ఇక్కడ అడ్డుపడుతున్నానని అనుకోకండి. తర్వాత ఇప్పుడు నేను ఇందాక నాకు ఒక్కసారిగా మీరు విజయబాబు నాయుడు గారిని నా కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. అంటే అట్ ది సేమ్ టైం తర్వాత ఆయన విగ్ పెట్టారు, కానీ ఆ ఏజ్డ్నెస్ తెద్దామన్న ఉద్దేశంతో పెట్టారు. తర్వాత ఆయనకి ఎక్కడో ఏదో నచ్చలా, హరి గారు పొరపాటు చేసామయ్యా, అనవసరంగా నీ హెయిర్ చాలా బాగుంది కదా, మేము ఎందుకు అట్లా చేసాము నాకు అర్థం కావట్లేదు, విగ్గు పెట్టారు, అనవసరంగా విగ్గు పెట్టి నీ ఫేస్ని ఏదో కుంచుకుపోయేలా చేసాము, జనరల్ వదిలేస్తే నీకు ఆయనకి చాలా దగ్గరగా బాగుండేది కదా హెయిర్,
ఆల్మోస్ట్ ఆయన హైర్ బాగుంది, వద్దు మనం మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మారిపోతాడు కదా, అక్కడి నుంచి వద్దు. అందుకని సెకండ్ హాఫ్ సాంగ్ ఉంటుంది, మళ్ళీ జాయినింగ్ సాంగ్ అక్కడ ఇంటి పేరు అంటారు. మళ్ళీ ఆయన తీసేసి వద్దు హరి, నమస్కారం మేము పాడు చేశాను నీ ఫేస్ని అని చెప్పి మామూలు హెయిర్తోనే చేశారనమాట. అక్కడి నుంచి నిజంగా లుక్ బాగుంది. నేను అడిగాను విజయబాబు నాయుడు గారు, సార్ ఇట్లా హరి గారిని పెట్టుకున్నారు కదా అంటే, ఆయన చిరంజీవి గారికి ఆయనకి మరి ఇది కదా ఆ ఫీచర్స్ కలుస్తాయి బాగుంటారని ఒకటి ఆ రెడ్ అండ్ రెడ్ అడిగాను. అడిగితే మాదాల రంగారావు గారు ఎక్కడికి వచ్చిన పిల్లల్ని వేసుకుని ఎర్ర చొక్కా ఎర్ర ప్యాంట్ అలాగే వచ్చేవాడు, ఆయన దృష్టిలో పెట్టుకొని పెట్టారు కరెక్ట్ అని మీకు బాగా గుర్తింపు వచ్చింది. మగధీరుడు చాలా మంది మీరు ఫెరోషియస్ క్యారెక్టర్ మీది. అవును, ఆ తర్వాత బారెన్ కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అలిగి, అక్కడి నుంచి బాగానే ఉంటుంది, చాలా మంచి పాత్ర. అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే ఇంత జైంట్స్ మధ్యలో నేను చేయడం కదా, నేను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ ఉండేది. కానీ బట్ ఐ థింక్ దట్ ఐ మైట్ హ్యావ్ పాస్డ్ విత్ అత్యవసర మార్కులతో పాస్ అయి ఉంటానన్న నమ్మకం. అత్యవసర మార్కులతో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు కానీ మీరు అలా చెప్పుకుంటున్నారు. నాయకురాల్లో మీ పాత్ర నాగబాబు గారు, మీరు అసలు 5 మీరు మొత్తం. అవునవును. అక్కడ ఏంటంటే నా జర్నీ చెప్పాను కదా, ఏది కూడా నేను సిన్సియర్గా ప్రయత్నం చేసి రాలేదు, ఇది వాస్తవం. అన్ని యాక్సిడెంటల్లే. ఒకరోజు అప్పుడు వెంకన్న బాబు ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళి కూర్చునేవాళ్ళం. కూర్చుంటుంటే ఒకరోజు మెట్లు దిగుతుంటే చిరంజీవి ఫ్యాన్స్ నెల్లూరు నుంచి వచ్చారు. అన్నా ఇక్కడ నడిగర సంఘం ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడో షూటింగ్ జరుగుతుందంటన్నా, తెలిసింది, మమ్మల్ని తీసుకెళ్ళను అన్న అన్నట్టు. అయ్యా నాకు ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు, నేను పరిచయం లేనటువంటి చోటుకి నేను తీసుకెళ్ళడం ఏం బాగుంటుందంటే, లేదన్నా మీకు తెలియకపోవడం ఏంటి, మీరు అందరూ తెలుసు కదా రానా అని చెప్పి ఇలా బలవంతంగా వాళ్ళని, అంటే చిరంజీవి ఫ్యాన్స్ కదా, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం కానీ ఇష్టంగానే వెళ్ళా. వెళితే అక్కడ సత్యారెడ్డి గారు, హీ వాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ ఇన్ దోస్ డేస్, పైగా వెరీ క్లోజ్ టు ది మన అరవింద్ గారు ఫ్యామిలీ, బాగా వాళ్ళంతా స్కూల్ మేట్స్, చాలా దగ్గర వాళ్ళంతా కూడా. హీ నోస్ మీ దట్ ఐఎమ్ సోన్స్ అని తెలుసు ఆయనకి. నేను భయపడుతూనే వెళ్ళాను. వెళ్ళంగానే ఆయన దూరం చూసి, ఏమండే మీరు ఎక్కడండి, మీరు అంతా మీరు పెద్దవాళ్ళు కదా, చిరంజీవి గారు వాళ్ళు తాలూకు మనుషులు, మీరంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, బాబుండి గారు సినిమాలు చేస్తారు, మాకేం చిన్న వేషం చేయరు కదా మీరు అని అన్నాడు. నేను ఊహించని సంఘటన. నేను ఆయన చూసి నేను భయపడుతూ వెళ్తే హీ వాస్ టాకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. సార్ నమస్తే సార్, ఏంటి సార్ మీరు మాట్లాడడం, నేను భయపడుతూ వచ్చాను సార్ మీ దగ్గరికి, తెలియదు కదా అపరిచితులు అంటుంటే, మీరు ఇంత గొప్పగా రిసీవ్ చేసుకుంటారేంటి సార్ మీరంటే, సరే కానీ ఓకే మీరు బాపుండి గారితో చేస్తున్నారని తెలుసు, మరి మాకు మంచి విలన్ క్యారెక్టర్ ఉంటుంది, చేయొచ్చు కదా అన్నాడు. ఏంటి సార్ మీరు ఇస్తారంటే నేను ఎందుకు చేయను సార్ అన్న. కాదు కొంచెం టఫ్ అది, హార్స్ రైడింగ్ అది నేర్చుకోవాలి, నేను అంతా పే చేసుకుంటా, హార్స్ ట్రైనింగ్ అంతా నేను ఇప్పించుకుంటా, ఆర్ యూ రెడీ ఫర్ దట్ అని అన్నాడు. భలేవాడు సార్, నేను ఎందుకు చేయను సార్ అని. దట్స్ హౌ ఐ గాట్ హెచ్చరికలో భానుచందర్ చాలా మంచి సినిమా. దాంట్లో ఒక డెకాయిట్ గ్యాంగ్ లీడర్ అనమాట, గుర్రాలు గెటప్ చాలా బాగుంటుంది. దానికోసం నాకు హార్స్ ట్రైనింగ్ అంతా ఇప్పించారు, చేశారు. ఐ డిడ్ దట్ రోల్. అంటే నా జీవితంలో ఏది కూడా ఇది కావాలని పరుగులు తీస్తే నాకు ఏది దక్కేది కాదు, అంత కోఇన్సిడెన్సే. అంటే అనుకోకుండా ప్రయత్నం ఒక భాగమే కదా, క్యాజువల్గా వెళ్తూ ఉంటే దొరికినటువంటి సందర్భాలు అన్నీ కూడా అన్నీ కోఇన్సిడెన్సెస్. సిన్సియర్గా ప్రయత్నం చేసింది ఏది రాలేదు అసలు కాదు నాకు. అంతెందుకు ఇక్కడికి కొంత సినిమా ఇండస్ట్రీలో కొంతకాలం పాటు ఉండి మళ్ళీ ఇంక మనం పనికిరావాలి. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఆ టీచింగ్ లైన్ నుంచి వచ్చాను కదా, దానివల్ల ఏంటంటే కొంచెం ఇన్హిబిషన్స్ ఎక్కువ ఉండేవి. కొత్త చోటికి ధైర్యంగా వెళ్ళిపోయేవాడిని కాదు, కొత్తగా మనుషుల్ని కలవడానికి కొంచెం బిడియమను మొహమాటం, అది అవి నాకు శత్రువులు పెద్ద. అయితే అలా నడుస్తుంటే మనం పనికిరాము ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోదాం, ఇక్కడ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువైంది, ఆర్థికంగా కొంచెం టఫ్గా ఉంది, వెళ్ళిపోదాం ప్రెషర్ తట్టుకోలేక ఐ వెంట్ బ్యాక్, వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చా 5 ఏళ్ల తర్వాత, మళ్ళీ అంతా ఉన్నదంతా పోగొట్టుకొని లారీ వ్యాపారంలో మొత్తం పోగొట్టుకొని జీరో. అసలు ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కాదు. దట్ రియల్లీ, అంటే వెళ్ళిపోవడానికి బలమైన కారణం ఏంటంటే అప్పటికి ఇంత
అంత మంచి క్యారెక్టర్లు చేసి కూడా నాకు ఏమీ కదలట్లేదు. అంటే ఎక్కడ డిఫెక్ట్ ఉందంటే అప్రోచ్లో డిఫెక్ట్ ఉంది. ఇప్పుడు మన ప్లేట్ మన దగ్గరికి వస్తుందని ఎందుకు అనుకోవాలి? మనం వెళ్ళాలి. నమస్తే అండి, నేను సో అండి, విషయం ఏదైనా చూడండి అని అడగాలి. నేను ఏమనుకుంటారు, ఇదంటే బాగుంటుందా అదంటే బాగుంటుందా, నాకు నేనుగా మెంటల్గా ముందుగా నన్ను ఆలోచించి భయపడిపోయి కంగారు పడిపోయి ఉంటే ఎవరు మాత్రం తీసుకొచ్చిస్తారు కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకని నాకు శత్రువు ఎవరంటే నా మనస్తత్వే శత్రువు, నా క్యారెక్టర్ నాకు ఎనిమి. సో ఈ ఎనిమితో నేను ఎట్లా హౌ కెన్ ఐ ట్రావెల్ విత్ మీలోనే మీకు తెలియని నాకు తెలియని శత్రుత్వం పోరాటం శత్రుత్వం చేయాలి మీరు. ఉంది. దాన్ని నేను కోపప్ చేసుకోలేకపోయాను. అధిగమించాలి మీరు. అధిగమించాలి. లేనప్పుడు మనం ఎందుకు ఇక్కడ అని వెళ్ళిపోవడం జరిగింది. సో మళ్ళా అక్కడంతా పోగొట్టుకున్న తర్వాత మళ్ళా చిరంజీవి గారిని అడిగి మళ్ళా నేను చెప్పాను కదరా ఎందుకు వెళ్ళావు, మళ్ళీ వచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ అన్ని కోయిన్సిడెన్సెస్లో ఒక భాగం ఏంటంటే వచ్చారు. 5 ఏళ్ళు విరామం తర్వాత వచ్చాను కదా, మళ్ళీ కెమెరా అంటే భయం ఉంది. నా బాబుతో ఉన్నా, ఫేస్ చేయాలి. నా బాబుతో ఆఫీస్లో ఉన్నా. అప్పుడు మనకి జరుగుతోంది మన సినిమా బావగారు బాగున్నారు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో వచ్చి వచ్చిన తర్వాత అది సినిమా పెద్ద హిట్ అంతా అయింది. సార్ నాగబాబు గారు ఏంటంటే ఒక టీవీ సీరియల్ చేద్దామని ఆలోచన వచ్చి శారద అని ఎండమూరి డైరీ ఆఫ్ శారద అది చేస్తా. దానిలో ధనరాజ్ మొదలయ్యారు చెప్తా విలన్. చెప్తా అంటే అది మళ్ళీ అది సీతామహేశ్వరి. ఇది దీంట్లో ఇట్లా చేద్దాం హరి అని అన్నాడు. తర్వాత అది ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే నేను సజెస్ట్ చేస్తున్నా ఇలా ఉంటుంది బాగుంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది. కాస్ట్యూమ్ కృష్ణ గారు ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఈ క్యారెక్టర్కి బాగుంటుంది ఇలా అనుకుంటున్నాము. నా గురించి నేను మాట్లాడట్లా, ఈ క్యారెక్టర్ నేను చేస్తాను నా బాబు అని అడగట్లేదు మీరు. అంటే ముందు నాకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఒకటి. రెండవది నా బాబు ఒక పెద్ద క్యారెక్టర్ మనం అడిగి అది ఏమైనా తేడా కొట్టి నా బాబు లాస్ అవుతాడేమో ఎందుకు వచ్చిన కూడా సేఫ్ సైడ్ ఎందుకంటే నేను రెస్పాన్సిబుల్ కాకూడదు లాసెస్కి అనేది ఒక భయం అనమాట. అయిపోయింది. ఒక క్యారెక్టర్కి మనం కాస్ట్యూమ్ కృష్ణ అనుకున్నాం, పెద్ద క్యారెక్టర్. అప్పుడు మన కాపుగంట రఘుని మనం డైరెక్టర్ చేసాం దానికి ఆ సీరియల్కి. కాస్ట్యూమ్ కృష్ణ ఇస్తానన్నాం ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఇమాజినేషన్లో పాపం ఫిక్స్ అయిపోతాడు కదా, ఈ క్యారెక్టర్కి కాస్ట్యూమ్ కృష్ణ గారు, పెద్ద వినోద్ దీనికి అనుకున్నారు కదా, 2 మెయిన్ క్యారెక్టర్స్ అవి. లాస్ట్ మినిట్లో కాస్ట్యూమ్ కృష్ణ గారు ఏదో ప్రాబ్లం వల్ల ఆయన వెంట టు చెన్నై అండ్ కుడెంట్ బ్యాక్, మళ్ళీ తిరిగి లాల్లో అయిపోయాడు ఆయన. అప్పుడు నా వరకు టెన్షన్ అయిపోయింది, ఇదేంటి హరి ఇలా చేశాడు, మరి ఇంకెవరిని చూద్దాం చెప్పు అంటే నేను రాళ్ళ పని చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అంటాగానే నా గురించి కావాలి నేను చేస్తాను అసలు అన్నట్లా. ఎవరు అనుకున్న మ్యాచ్ కావట్లా, డేట్స్ మ్యాచ్ కావట్లా. కానీ చిరాకు ఎక్కువైపోయింది. ఏంటి అరే ఎవరు మ్యాచ్ కావట్లేదు, నువ్వు చేస్తున్నావు అని అన్నాడు. ఒక్కసారి ఉలిక్కి పడినట్టు అయింది. నా బాబు ప్లీజ్ నా బాబు, ఏం నా బాబు మెయిన్ క్యారెక్టర్ నా బాబు, అది ఆ క్యారెక్టర్లో ఏమైనా తేడా కొడితే సీరియల్ మొత్తం ఎగురుతుంది. అంత లాసెస్కి నేను జాకీ హీరో మన ఝాన్సీ గారు, నరసింహరాజు గారు వీళ్ళందరూ చేస్తున్నారు, పెద్ద వినోద్. ఆయన మాట అనగా నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. ఏం నా గమడు నీ తెలుగు గమడు అంటే వెళ్ళిపోయాడు. రేపు ఉదయం షూటింగ్ ఏంటా నేను బతిని అడుగుతుంది అందరినీ, కుదరద్దు నువ్వు చేస్తున్నావు తెలుసుగా నా బాబు సంగతి, కోపం వస్తే ఎలా ఉంటుంది, నువ్వు చేస్తున్నావు అంతే అంటే వెళ్ళిపోయాడు. అప్పుడు రమేష్ ఉన్నాడు. రమేష్ ఏంటి ఆయన అనడం ఏంటి, ఆ అబ్బాయి మైండ్లో డైరెక్టర్ ఫస్ట్ మనం డైరెక్టర్ని చేస్తున్నాం, ఆ అబ్బాయి ఇమాజినేషన్లో ఎలా ఊహించుకుంటాడు ఈ క్యారెక్టర్ని, ఇలా ఉండాలి, కాస్ట్యూమ్ కృష్ణ లాంటి స్టార్ని నాకు ఇస్తున్నాడు అని ఆనందపడి ఉంటాడు. ఒక్కసారిగా నేనంటే హీ మే నాట్ డైజెస్ట్ ఇట్ కదా. అంటే ఏమనండి నాకు తెలియదండి, బాగా సంగతి తెలుసు కదా మీకు, ఒకసారి అనుకుంటే ఇంక అంతే, ఆయనకి ఎవరు ఎదురు చెప్పడానికి లేదు అంటే ఈయన వెళ్ళిపోయాడు. ఆ టెన్షన్ ఎక్కువైపోయింది. సరే నైట్ అంతా మళ్ళా ఏమంటావు రిఫ్రెష్ కావడం అంటుంది, మళ్ళీ పుస్తకాలు చదువుతున్నట్టుగా మళ్ళీ రకరకాలుగా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది తెల్లవాదులు ప్రాక్టీస్ చేసి వెళ్ళి మార్నింగ్ షూటింగ్కి. అప్పుడు మణికొండలో ఏముండేది కాదు, మణికొండలో స్టార్టింగ్ పొలాల్లో పెట్టాడు. అప్పుడు కూడా మేకప్ వేసుకోవట్లా, ఎవరిని వస్తే బాగుండు నా బాబు, మళ్ళీ సడన్గా నైట్ ఏమన్నా తట్టు ఉంటుందేమో చూద్దాం అని చూస్తున్నా మేకప్ వేసుకోకుండా వచ్చాడు లొకేషన్కి వచ్చాడు. ఏంటా అరే మేకప్ వేసుకోలేదు ఏంటి అన్నాడు. వేసుకున్నాడు, ఇంకెవరు లేరుగా, మళ్ళా ఎత్తావు ఏంటి, నో
యు ఆర్ డూయింగ్ ఇట్ అన్నాడు. మళ్ళీ నాకు గబగబా వేసేసుకొని షార్ట్కి వెళ్ళాను. నైట్ అంతా ప్రాక్టీస్ చేస్తాను. నైట్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా. షార్ట్ చేయగానే మొత్తం యూనిట్ అంతా గొల్లని నవ్వారు. అంటే ఆ క్యారెక్టర్ ఫన్ క్యారెక్టర్, అంటే ఒక కురుకెడ్ విలని ఉంటుంది. కురుకుడి విలన్. మన పాత సినిమాల్లో నాగభూషణం ఉన్నారు కదా, మహానటుడు నాగభూషణం, అది మైండ్లో ఉంది నాకు. అది దృష్టిలో పెట్టుకొని అది చేసేటప్పటికి మొత్తం యూనిట్ అంతా గొల్లని నవ్వారు. ఒక్కసారి అమ్మ ఊపిరి లేచి వచ్చింది. ఎస్, దొరికింది మనకి పట్టు అని. ఇంకా ఆ కాన్ఫిడెన్స్ విపరీతంగా వచ్చేసింది. బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దానికే నాకు నంది అవార్డు వచ్చింది, బెస్ట్ విలని. అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఇది చూసారా, ఇందులో నా నేను ప్రయత్నం చేసింది కాదు. అంటే డెస్టినీ ఈజ్ షీల్డింగ్ మీ. అంటే నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో దాన్ని నేనున్నాను రా అని ప్రకృతి నన్ను షీల్డ్ చేస్తూ ఉంది. నువ్వు ప్రయత్నం చేయకపోయినా నేనున్నా గమనిస్తూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నట్టు నేచర్ వాస్ హెల్పింగ్ మీ. సో అది నాకు ఊహించని విధంగా నంది అవార్డు తీసుకొచ్చి పెట్టింది. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసింది లేదు. ఈటీవీలో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. ఇంక నేను చేయని ఛానల్ అంటూ లేదు. అవార్డ్స్ నంబర్ ఆఫ్ 3 or 4 times నంది అవార్డు వచ్చింది. తర్వాత సినీ గోయర్స్ అవార్డ్స్, ఇలా రకరకాల అవార్డ్స్. అసలు నెల్లూరులో ఒక మరపురాని మరోలేని సంఘటన జరిగిందంట రంగమహల్ సినిమా థియేటర్లో మీ బాల్యంలో. ఏంటి ఆ సంఘటన ఏంటి? వెంకట్రావు గారి కోపానికి గురయ్యారంట, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదేంటంటే చిన్నప్పటి నుంచి బహుశా ఇది మన బాస్కి ఆ గుంపులో నేనున్నానో లేదని మర్చిపోయింటాడేమో తెలియదు కానీ, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నా మెమరీస్ నుంచి ఏది తప్పించుకోలేదు కదా. లేదు, కల్పించుకొని చెప్పడం, మనోపాల కల్పించి అవి మాయమవ్వవు కదా. జనాల్ని మాయ చేసి మాట్లాడడం కానీ, తెచ్చిపెట్టుకొని మాట్లాడడం అనేది నా చేతగాని పనుల్లో ఒకటి. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంలో బాస్, తర్వాత పూర్ణ అని మా మామయ్య కొడుకు కళ్యాణ్ బాబు దగ్గరే ఉండేవాడు ఎప్పుడు. ఆడు నేను ఒక రేంజ్ ఆఫ్ వయసులో మేము ఒక రేంజ్, పూర్ణ మాకంటే ఒక 6 నెలలు పెద్ద. నెక్స్ట్ బాసు, నెక్స్ట్ నేను, కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. పెళ్ళికి మేమంతా నెల్లూరులో ఉండేవాళ్ళం రిలేషన్స్. మా చిరంజీవి వాళ్ళంతా ఇటు నర్సాపురంలో ఉండేవాళ్ళు, అదే మొగల్తూరు నర్సాపురంలో ఉండేవాళ్ళు. సో పెళ్ళికి, మా అన్న పెళ్ళికి రావడం జరిగింది. వస్తే మధ్యాహ్నం సినిమాకి వెళదామని, మా సైజు మీ వయసు బ్యాచ్ ఉంది కదా, వాళ్ళలో చిన్నోడు నాగబాబు. ఒక 6 మంది గుర్తు నాకు బాగా. మా రవి అని ఒకడు, రమేష్ అని ఒకడు, ఇట్లా ఒక 6 మంది కలిసి ఒక వయసు వాళ్ళు వెళ్ళి రంగమాల శేషమాలకి వెళ్ళాం. రాము సినిమా, ఎన్టీ రామారావు. అక్కడ ఏంటంటే క్యూ లైన్ ఎలా ఉంటుందంటే, సిమెంట్ గోడలతో పాములాగా ఇలాగా ఉంటాయి. ఇట్లా వెళ్ళి ఇలా వచ్చి ఇలా మెలికలుగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళాము. బ్లాక్ టికెట్ హోల్డర్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు. అలా ఒక్క మనిషే పడతాడా అంతే గోడ. మా భుజాల నుంచి నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళు టికెట్లు, వాళ్ళు బ్లాక్ మనీ హోల్డర్ అమ్మేవాళ్ళు, బ్లాక్ టికెట్స్ అమ్మేవాళ్ళు. అంత ఊపిరాడినటువంటి చెవట్లు పట్టిపోతుంది, ప్రాణం పోతుంది, వెనక నొక్కు, అటువంటి స్టేజ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా బుకింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. చేయబడితే అందుతుంది అన్న, మాకంటే ముందు ఒక 2-3 ఉంటారు. టికెట్లు మనకే దొరుకుతాయి అనుకున్న టైంలో ఒక చెయ్యి భుజం, మా శంకర్ బాబు, అదే చిరంజీవి గారు భుజం మీద ఇటు పడింది. ఇట్లాగా ఒక చెయ్యి పడింది, పెద్ద చెయ్యి ఎలా పడింది, ఇట్లా బయటకు లాక్కొచ్చింది అంతే. చూస్తే పెద్ద ఆయన వెంకట్రావు. ఆయన ఎట్లా అనుకుంటాం, ఆయన సినిమాకి వస్తారని ఎలా ఊహిస్తాం. ఆయన మార్నింగ్ షోకి వచ్చి ఆయన బయటకు వచ్చారు, సినిమా వదలగానే బయటకు వచ్చారు. ఇలా చూస్తే మా టైం అంత గొప్పగా ఉండింది. టక్కున కరెక్ట్గా ఏది దొరికినా పాపం బలిపశు ఎవరంటే బాసే. ముందు బలిపశు ఇంట్లో అన్నిటికీ పాపం కష్టాలు. చిరంజీవి గారే బలిపశు. మా నాగబాబు ఈస్ వెరీ క్లవర్ ఇనఫ్. భయంకరమైనటువంటి ఫన్ ఉంటుంది, మాయమైపోయారంటే తెలివిగా తప్పించుకుంటాడు. ఎప్పుడు దొరికేది మా చిరంజీవి గారే. అన్ని కష్టాలు ఆయనకి దొరుకుతాయి. కరెక్ట్గా పట్టుకున్నాడు. సరే దొరికాడు. ఏమైంది అక్కడ, పిక్ పాకెటర్స్ దొరికితే పోలీసు వాళ్ళు ఎలా కొడతారో అలా కొట్టాడు శ్రీకాంత్. చిరంజీవి గారు థియేటర్లో జనాలకి అర్థం కావట్లేదు, ఎందుకు కొడుతున్నారో తెలియట్లా. ఈయన చూస్తే మాకను పెద్ద పోలీసు స్ట్రక్చర్ అయిపోయారు. ఎవరు దగ్గరకు వచ్చే సాహసం కూడా చేయరు కదా. తెగ కొట్టేశాడు.
మేము ఇంకా అసలు ఏమంటాము పౌరాణిక సినిమాల్లో స్టాక్ బ్లాక్లో మాయమైపోతారు, డిష్ అనే శబ్దం వస్తుంది కదా, అలా మాయమైపోయింది. అలా మాయమైపోయింది. మిగతా అందరూ మాయమై ఆడదేయలేము, ఇంటికి వదిలేము, ఇట్లా పడిపోతున్నాయి అక్కడ జరిగింది అని మా అమ్మకి వచ్చి చెప్పాం. మా అమ్మ కూడా అక్కడ పెళ్ళి ఇంట్లో ఉన్నాం కదా చెప్పాం. మళ్ళీ అసలు అక్కడ కొడితే కొట్టాడు అంతటి అయిపోద్ది కదా. అంటే ఇక్కడ ఆయన కాన్షియస్ ఏంటంటే ఆయన ఎందుకు ఇప్పుడు మనం కూడా పిల్లల్ని చెప్తాం, రే పైన ఎలాడుతున్నావు, పడతావేమో రా, చెయ్యి కాలు చెయ్యి ఎరుగుతుంది జాగ్రత్త అని చెప్తాను. అది మమకారం. అది మమకారం చెప్తావు. పడ్డాడు యాక్సిడెంటల్గా, పడి వాడు ఒక బొమ్మ అని ఏడుస్తుంటే మళ్ళా వచ్చి తల్లిదండ్రులు వచ్చి పట్ట కొడతారు. చెప్పాను కదా నీకు, చెప్పాను కదా అని కొడుతుంటాం. ఆల్రెడీ దెబ్బలు తిన్నాడు, అక్కడ నాన్న తగిలిందా అని సర్దుబాటు చేయరు. నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎలాడద్దు అని చెప్తే దమ్మ కొడతాం కదా, కొడి తర్వాత ఏడుస్తాం అనుకోలే. అట్లాగా పాపం నేనేందంటే అంత జనాలు అవసరమా, వాడు నొక్కేసి ప్రాణం పోతే గుండెలు అదుముకొని ప్రాణం పోతే ఏంట్రా అనే ఓవర్ అఫెక్షన్. ఓవర్ అఫెక్షన్, ఓవర్ కేర్, అది ఆయనకి శాపంగా మారింది. ఈయనకి చిరంజీవి గారికి దట్ ఓవర్ అఫెక్షన్ టువర్డ్స్ హిమ్. అంత పనిష్మెంట్కి లోనైపోయాడు ఆయన. అంత అయిపోయింది అక్కడికి. మళ్ళీ పెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక రెండో విడత అంటాం చూసారా, రెండో విడతకి మా అమ్మ అడ్డుపడింది. ఇది ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. ఇందులో నో హిపోక్రసీ అట్ ఆల్. అక్కడ రెండోసారి పడుతుంటే మా అమ్మ అడ్డుపడింది. మా అమ్మ అంటే కొంచెం ఆయనకి రెస్పెక్ట్ ఉంది. వెంకట్రావు గారు పిన్నమ్మ అవుతుంది, తప్పుకో పిన్నమ్మ అన్నా కూడా ఆయన మా అమ్మ అడ్డుపడిపోయింది. నువ్వు తప్పుకో కొట్టిన చాలదా అని మా అమ్మ కొంచెం అంటే ఆయన ఎదురుగా ఎవరు పోరు. మా అమ్మకి ఆ చనువు ఉండింది ఎందుకో, అది భగవంతుడి గ్రేస్. దబాయించినప్పుడు ఇంక ఆగిపోయాడు ఆయన. ఇది 200% ఫ్యాక్ట్. ఇందులో ఇసుమంత కానీ ఎక్కడ అడిషనల్గా యాడ్ చేయడాలు కానీ ఏం లేదు. నాకు వెంకట్రావు గారిని దూరం నుంచి చూసి ఆగిపోయేవాడిని నేను. అంటే ఆ పర్సనాలిటీ చూడగానే అలా ఒక లుక్ ఇవ్వగానే ఇక్కడెక్కడో ఆగిపోయేవాడిని. ఆగిపోయి డయాస్ మీద నా పాటికి నేను బర్త్డే వేడుకల్లో వాటిలో మాట్లాడుతుంటే ఆంజనేయదేవి గారు ఎంజాయ్ చేసేవారు. నేను మాట్లాడే ఆ చిన్నప్పుడు విషయాలు చెప్తుంటే ఆయన రాక్ స్టడీ అన్నమాట. ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆయన సిగరెట్టు, ఆయన ఇది అది. తర్వాత ఆ నదులు కొండలు మారవుని విశ్వనాథ్ సత్యనారాయణ గారి లాగా ఆయన చిరంజీవి గారు ఇప్పుడు మెగాస్టారు, నా కొడుకు, అసలు ఏ విధమైన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయటం కానీ ఏమీ అసలు ఉండేది కాదు. అసలు ఒక సందర్భంలో ఏంటంటే నేను చాలా మీరు నన్ను దగ్గరికి తీసుకెళ్ళి బాగా దగ్గరగా పరిచయం చేసి వారు లేచి నా భుజం మీద చేసి నవ్వుతా మాట్లాడేటప్పటికి కొంచెం అమ్మయ్యా అని అనిపించింది ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోస్. అవును, మన రాహుల్ శ్రీనివాసరావు గారి అబ్బాయి సినిమా ప్రారంభోత్సవాలు జరిగిన తర్వాత అంటే ఆయన పార్థివ దేహం దగ్గర నుంచి అంత్యక్రియల వరకు నేను ఉన్నాను. నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఇది వెంకట్రావు గారికి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. భగవంతుడు అవకాశం మనకి ఇచ్చారు. చిరంజీవి గారిని ఇచ్చిన వెంకట్రావు గారి పార్థివ దేహం దగ్గర నుంచి అంత్యక్రియల వరకు మనకు అవకాశం ఇచ్చాడు అనేటటువంటి ఒక ఇది ఆయన క్రమశిక్షణ కానీ ఏది కానీ ఇలా ఎవరిని ఆయన దరిదాపుల్లోకి రానివ్వని వెంకట్రావు గారు. హీఈస్ యువర్స్ గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన మిమ్మల్ని మమకారంతో దగ్గరికి తీసుకున్నారు. చాలా క్లోజర్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్స్లో మీరే ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా మీరే పక్కన కూర్చోనో మాట్లాడుతునో ఆయన పక్కన నుంచినో మీరే కనిపించేవారు. అది ఎలా సాధ్యమైంది అసలు ఇప్పటికీ? అంటే ఏదో గాడ్స్ గ్రేస్ అంటే భగవంతుడు కృప అనుకోవాలి. అంత ప్రేమగా చూసేవాడు. కోపం వస్తే మాత్రం అంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం మనం. నేనైతే మొన్న రీసెంట్గా కూడా నాగబాబుతో ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసి, నాగబాబు నా దగ్గర జస్ట్ నేరో ఎస్కేప్ నాగబాబు అని ఏంటా కొంచెం తప్పించుకున్నావు. ఆ రోజు అన్నయ్యకి థియేటర్లో ఎట్టబడ్డాయో అట్లా పడుండేవి, ఇంకా రెండింతలుగా కూడా పడుండేవేమో. నేను కొంచెంలో తప్పించుకున్నాను, కళ్యాణ్ బాబు నన్ను కాపాడుకున్నాడు, లేకపోతే పడిపోయి ఉండేవి. ఆ స్పాట్లో కానీ కళ్యాణ్ బాబు లేకుండా కానీ ఉంటే నా పరిస్థితి, అన్నయ్య పరిస్థితి, రంగమాల శేషం వల్ల అన్నయ్య పరిస్థితుల్లో నేను మా అన్నయ్య దగ్గర నా పరిస్థితి అలా అయిపోయి ఉండేదాన్ని. ఏంటి ఏముంది మీకు తెలిసి ఉంటుంది. నేను తొలి ప్రేమ ఫస్ట్ టైము చూశాను థియేటర్లో. చూసి భయంకరంగా ఒక ఎమోషన్ అయిపోయింది. అసలు అంటే దాన్ని
ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియలేకుండా అయిపోయింది నాకు. అంటే పెద్దగా అరవాలనిపించింది, పెద్దగా కేక పెట్టి ఆనందాన్ని మనం ప్రకటించాలి. ఎక్స్ప్రెస్ చేయడం ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేసినా అంటే కొంచెం అతిగా చేస్తే వీడేదో కాకా కోసం చేస్తున్నాడు, ఏదో మన దగ్గర నుంచి ఏదో ఆశించి చేస్తున్నాడు బాబాయ్ అని అనుకుంటారేమో. పైకి చిన్నపిల్లాడు, మన దగ్గర మన కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు. ఆ పిల్లాడికి నేను ఎలా చెప్పాలి అని నాకు అర్థం కాలేదు శ్రీకాంత్. అర్థం కాక ఎప్పుడో చచ్చిపోయిన నాలో ఉన్నటువంటి రచయితని, కవిని. రచయిత ఎప్పుడు లేడు కానీ ఇంగ్లీషు అయ్యవారు ఉన్నాడు కదా, నేను మర్చిపోయా ఏబిసిడ్లన్నీ. ఆడు లేచాడు, ఆడు లేచి నిద్రలేచి, అరే నువ్వు ఎలాగో మాట్లాడలేవు కదా, ఆడికి వెళ్ళి సినిమా గురించి నీ అభిప్రాయం ఏంటో కనీసం రాయరా అని అన్నాడు. అది నేను ఎలా రాయను అని అన్నా. రాయి, నేను పెన్ పట్టుకో అని నాలో వాడు చెప్పాడు. రాయంటే నేను హౌ ఐ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్ అని రాయడం మొదలెట్టా. పెన్ను అలవోక అంటే నిజమైన ఫీలింగ్స్ కదా, అది కల్పితం కాదు, ఏంటంటే భావాలు కల్పించినవి కాదు. హృదయాంతరాల్లో నిజమైతే ఆ ఉప్పొంగే విధానం వేరు. అసలు నాకు పెన్ను కదలదు శ్రీకాంత్, నాకు పెన్ను కదలదు. అలాంటి వాడికి పెన్ను జాలువారుడు అంటుంది సార్. అందులో ఎప్పుడో మర్చిపోయిన ఇంగ్లీష్ గుర్తుకొచ్చి రాసేసా. రాసి వెళ్ళా. అప్పుడు నాన్నతో మన అన్నపూర్ణ స్టూడియో వెనకల ఉన్న ఇల్లు కదా, తెలుసు, గుర్తుంది. అన్నయ్య, వదినమ్మ, కళ్యాణ్ బాబు ముగ్గురు ఉదయాన్ని వెళ్ళా. ఉదయాన్ని వెళ్తే బాబాయ్ సినిమాలో ఉన్నావు అన్న. ఏంటి బాబాయ్ అని లెటర్ ఇచ్చా. నేను చెప్పలేను కదా, ఏం చెప్పినా వ్యక్తపరచలేదు. నేను వ్యక్తపరచాలంటే గిట్టుకు చెప్పాలని ఉంది. గిట్టుకు చెప్తే కొంచెం ఎక్స్ట్రా అనేట్టుంది అని ముందు నా మనసులోంచి వాడు ఒకడు వస్తాడు, ఎరా కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు అని అంటాడేమోనని భయపడి కలం రూపంలో చెప్పారు. మొత్తం చదివాడు కామ్గా. వెంకట్రావు గారు, ఈయన కళ్యాణ్ గారికి ఇచ్చేసారు మీరు. కళ్యాణ్ బాబు చెప్పాలి సినిమా చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. మళ్ళీ ఒకసారి తొలి ప్రేమ గురించి చూసాను. ఇలా ఉంటాడు కదా తెలుసు. అంటే కరెక్ట్గా నా హృదయంలో నేను పడేటటువంటి తపన లెటర్లో కనపడింది. అందులో లెటర్లోంచి ఏమంటాను సార్, కంపోజ్ చేసిన డిజాల్వ్ అయ్యి నా ఫోటో కనబడుతుంది అక్కడ. కనబడి అర్థం చేసుకున్నాడు. దాంట్లో నిజాయితీ కనబడింది ఆ లెటర్లో. లోపలికి వెళ్ళి ఒక ప్రపంచంలో ఎవడు విలువ కట్టలేనటువంటి ఒక ప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇచ్చాడు. దాచుకో అన్నాడు. దాచేసా. ఎవరికి తెలియదు. నా భార్యకి కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు అదేంది అనేది. ఏంటి అది ఉంది, చెప్పను. ఇప్పటికీ చెప్పరా? ఇప్పటికి చెప్పను, ఎప్పటికీ చెప్పను. పెట్లో వేసేసా. దాన్ని తీస్తే చాలా విలువ. అది తీను వెలుపలికి తీస్తే చాలా విలువ, కోట్ల సంపద కంటే ఎక్కువ అది. కానీ ఎప్పటికైనా తెలియజేస్తారా? తెలీదు. దాచుకున్నా అంత విలువైంది. అంటే దాని విలువ కట్టలేనటువంటిది. అది పెట్టేసాను. ఈవెన్ టుడే మై వైఫ్ డి నాట్ నో దాట్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇంటర్వ్యూ తర్వాత అదేంటంటే అంటే హీ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఐయామ్. అంటే నా ప్రేమని ఆ క్యారెక్టర్ పట్ల, తొలి ప్రేమలో నేను చూసిన క్యారెక్టర్ పట్ల నేను వ్యక్తపరిచిన దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది కనబడింది అనమాట. అందులో ఆయనకి అందింది. చెప్పొచ్చు కదా, మొదటి చెప్పొచ్చు, చెప్పలేకపోయాను. సో ఇంత గొప్పగా ఉందా, ఇంత గొప్పగా ఉంది. ఇది కట్ చేస్తే అదే కళ్యాణ్ బాబు కొంచెం నన్ను కొంచెం ఏమరపడింది అంటే, నాకు చెప్పాను కదా, చెప్పారు మా అన్నయ్య దగ్గర, మా వెంకటరావు గారి దగ్గర అసలు మన మీ బాసు రంగమాల శేషమాలకి మళ్ళీ వెళ్ళిపోదాం. అంతకు 2 నిందలుగా పడి ఉండేవి నాకు. ఎందుకు తమ్ముడు షూటింగ్, తమ్ముడు రికార్డింగ్ అయిపోయింది, సాంగ్స్ రికార్డింగ్. దానికి రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్. సరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే. ఫస్ట్ టైం ఐ హర్డ్ ఏ సాంగ్ హూ సాంగ్, రమణ గోగుల సార్ పాడిన పాట విన్నా. ఇదేంటయ్యా, కళ్యాణ్ బాబు చూస్తే ఎలా ఉంటాడు, వాయిస్ చూస్తే ఎలా ఉంది, ఎలా మ్యాచ్ అవుతుంది, ఏంటిది, ఆయన ఫిజిక్కి వాయిస్కి అసలు ఏ పొంతనా లేదు అని అందరూ చర్చ జరిగింది. ఆ చర్చలో భాగం కూడా నేను కూడా నేను నా అభిప్రాయం కూడా అదే. అప్పుడు కళ్యాణ్ బాబు బాగా సన్నగా ఉన్నాడు కదా, ఇదేంటి కళ్యాణ్ బాబు ఇలాంటి జడ్జిమెంట్ తీసుకున్నాడు. సరే మ్యూజిక్ అంటే ఇచ్చారు, బాగానే ఉంది, సాంగ్ కూడా ఎలా పాడిచ్చాడు ఈయన, ఇంత
ఏమవుతుంది అని అనుకున్న సందర్భం అయింది, అయిపోయింది. సినిమా రిలీజ్ కాలే, ఊరికే జరుగుతుంది, సాంగ్స్ రికార్డింగ్ అయింది. మా అన్నయ్య దగ్గరికి వచ్చి కూర్చుంది మార్నింగ్. రే ఏంట్రా ఆ సాంగ్ ఏంట్రా, వీడికి ఈ బక్కోడికి ఎలా సెట్ అవుద్దిరా అని వెంకటరావు అన్నాడు. ఆయనకే అని అన్నాడు, ఆయన అన్నాడు ఫస్ట్. ఎలా మ్యాచ్ అవుద్దిరా, ఏంటి ఇటు చెప్పలేదు కదా, ఇదేం బక్కగా ఉన్నాడు, సాంగ్ చూస్తే వాయిస్, ఏంట్రా నీ అభిప్రాయం ఏంటి అన్నాడు. అవునన్నయ్య, నా అభిప్రాయం కూడా అదే అన్నయ్య అని మీరు. నిజమే, దాచుకోవడం ఎందుకు ఆయన అన్నాడు, నేను ఐ సపోర్టెడ్ ఇట్. ఎస్ నిజం అన్నయ్య, నాకు కూడా టిపికల్గా ఉంది, ఓకే, కానీ కళ్యాణ్ బాబు ఇలా సన్నగా ఉన్నాడు, వాయిస్ పెద్దగా ఉంది, నా అభిప్రాయం కూడా అవునరా అని అన్నాడు. అయిపోయింది. తర్వాత సినిమా రిలీజ్ అయింది. మనం ఏదైతే నెగిటివ్ అనుకున్నామో అది పీక్స్, అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపించేసింది. ఈయన పెర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు, పిక్చరైజేషన్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ ప్రతిభ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ వాయిస్ భలే మ్యాచ్ అయిపోయింది, అద్భుతంగా అనిపించేసింది. సినిమా పెద్ద హిట్, మ్యూజికల్ హిట్. రమణ గోగుల్ సార్ ఎక్కడికో సాంగ్ వెళ్ళిపోయింది. సార్ ఇది చెప్పాలి కదా, అంతకుముందు అంటే రాసి చెప్పాము, రెండోసారి కూడా ఇలా చెప్పుంటే పోయి ఉండేది. ఇది చెప్పకుండా ఓవర్ ఎంతూసియాస్టిక్ అయింది కొంచెం. కింద రూమ్ దగ్గర ఉన్నాడు కళ్యాణ్ బాబు, నేను కళ్యాణ్ బాబు నా చూశాను, కళ్యాణ్ బాబు అబ్బా అద్భుతం, నాకు అద్భుతం అను కళ్యాణ్, అబ్బా సాంగ్ అద్దరిపోయింది కళ్యాణ్ బాబు, అది ఇది అని కొద్దిగా పెద్దగా ఎక్సైట్ అయ్యాం కదా, ఎక్సైట్ అయ్యి పెద్దగా చెప్తున్నా. పైకి వినపడుతున్న సంగతి నాకు తెలియదు, గమనించాల. అద్భుతం అద్భుతం కాదు, ముందు చెప్పేశారు, కళ్యాణ్ బాబు సారీ కళ్యాణ్ బాబు, నాకు నచ్చలేదు కళ్యాణ్ బాబు, వాయిస్ చాలా నెగిటివ్గా అనుకున్నాము, చాలామంది నెగిటివ్గా అనుకున్నారు, అందులో నేను కూడా ఉన్నాను, ఆ నెగిటివ్గా అనుకున్న వాళ్ళు నేను కూడా ఉన్నాను. తర్వాత సినిమా చూస్తే నా అభిప్రాయం చాలా తప్పు అనిపించింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, వాయిస్ ఎదిరిపోయింది, అది ఇది అని చెప్తున్నా. ఈ ఫస్ట్ వెర్షన్ వినలేదు మా అన్నయ్య, పైనుంచి ఆయన ఆగి వస్తున్న వాయిస్ని విన్నాడు, కిందకి వస్తున్నారు. ఇది ఈ ఫస్ట్ హాఫ్ వినలేదు. అంటే ఫస్ట్ నేను ఇలా అన్నాను, ముందు ఇలా అనుకున్నాను, నేను కూడా అందులో భాగమే, ఆ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళల్లో కూడా నేను కూడా ఉన్నాను అని చెప్పింది. రెండోసారి సెకండ్ హాఫ్ అద్భుతం ఓహో అని ఉంది, అది విన్నాడు. ఒక్కసారిగా నా మీద ఉన్నటువంటి ఇంప్రెషను మా తమ్ముడు అని ఇలా ఉండేది కదా, ఇలా పైనుంచి కిందకి నేలగేసేస్తే పడిపోద్ది, అట్లా పడిపోయింది శ్రీకాంత్. ఇంత ఎదవా వీడు అంటే, మనిషి దగ్గర మనిషి మాటలు మాట్లాడతాడు ఆ వీడు. నేను అడిగితే నా అభిప్రాయం ఇదిరా, నీ అభిప్రాయం ఇదిరా అంటే ఇలా చెప్పాడు. ఇప్పుడు వాడి దగ్గరకు వచ్చి ఇటుకంగానే సినిమా ఇటుకంగానే ప్లేట్ మార్చేసి ఇలా చెప్తాడు వీడు. నేను ఇక్కడ తీసుకున్నాను గుండెల్లోకి, ఎదవా వీడు, సక్సెస్ రాగానే వీడు మార్చేసి వీడి అవసరాలకి ఇలా మార్చి చెప్తాడు వీడికి అని చెప్పి అనుకున్నాడు. ఈ ట్రావెలింగ్ నాకు తెలియదు, వచ్చి రాగానే ఒక్కసారి అడిచాడు శ్రీకాంత్ పెద్దగా. ఆకారానికే భయపడతాం మనం, అందులో నేను ఎంతగా అఫెక్షన్గా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఎవడో నేనంటే పడదనుకో, వాడు తిట్టే నేను అది ఓకే, ఇది నేనంటే విపరీతమైన ఇష్టమైన వ్యక్తి ఒక్కసారి పెద్ద గడిచేటప్పటికి కడకడ షివరింగ్ వచ్చేసింది. ఇడియట్ స్టూపిడ్ ఫెలో, మనిషి దగ్గర మనిషి మాట్లాడుతావు, అది ఇదన్నా. అసలు నాకు చెప్పుకునే అవకాశం కూడా రావట్లేదు, అసలు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు తిడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ ట్రావెలింగ్ నాకు తెలియదు కదా, నేను ఎందుకు తిడుతున్నాడో ఇటు కళ్యాణ్ బాబుకి అర్థం కావట్లా, నాకు అర్థం కావట్లా. వెంటనే నాకు తిడుతుంది మైండ్లోకి పోయింది, బ్లాంక్ అయిపోయి. అంటే పోయింది, నా గాడ్ ఫాదర్ నాకు లేడు, అంటే నన్ను ప్రేమించే వ్యక్తి ఈరోజు పోయాడా అన్న కళ్ళలన్నీ తిరిగిపోతున్నాయి. నేను చెప్పాలని ప్రయత్నం, అన్న నేను ఇది చెప్తున్నాను అని అనే కొంత ఆయన ఏంటంటే నేను ఎదిరించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. నేను ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు పాసిఫై హిమ్ అనే, నేను మాట్లాడతాను మంచి అని ఇంక్రాంతి దేవ్. కళ్యాణ్ బాబు అలా ఉండిపోయాడు, నేను ఇదే. ఒక్కసారి కళ్యాణ్ బాబు తేరుకొని ఒకసారి నడుము పట్టుకొని రా అని చెప్పి టపక్కన కారు తీసి డోర్ లోపల తీసేసి ఎక్కువ తర్రని కారు తీసి తెలుసు కదా నాన్న సంగతి, కామ్గా ఉండిపోవాలా, నేను నీకు చెప్పాలా, మీ ఇద్దరికి ఎంత గంటలు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, నేను కొత్తగా చెప్పేది ఏముంది,
కొంత నిమిషం సైలెంట్ ఉంటుంది. అది కాదు కళ్యాణ్ బాబు, నా తప్పని ఆయన ఎదిరించడం కాదు, అది నాకు పోతున్నాడే ఇంకా మా అన్న లేడా అన్న యాంగ్జైటీలో ఐ ట్రై టు గివ్ మై ఎక్స్ప్లెనేషన్ టు వాట్ టైం. నేను నీతో చెప్పింది ఏంటి, ముందు భాగంలో చెప్పింది ఏంటి, వెనక భాగంలో చెప్పింది ఏంటి, అది చెప్పాలని ప్రయత్నం చేసేప్పుడు నేను ఎదిరించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. ఐ వాజ్ మిస్అండర్స్టూడ్ బై హిమ్. సరే వదిలే వదిలే వదిలే, నువ్వు నాకు తెలుసు కదా, నేను ఆయన కూల్ అయిన తర్వాత చెప్తాలే, నువ్వు వెళ్ళి రిలాక్స్కి అయిపో, నాకు తెలుసు కదా నువ్వేంటో, వదిలే టెన్షన్ పడుకో మళ్ళీ అని అన్నాడు. అయిపోయింది. మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ మీరు ఆయన్ని సింహం ముందు సింహానికి ఎదురుపడాలి కదా, ఇంకా జీవితంలో పరిసరాలకు కూడా వెళ్ళకూడదు, తట్టుకోలేను నాయన అని చెప్పి అన్నా. కళ్యాణ్ బాబు చెప్పుంటాడు, నైట్ భోజనం ఆయన కూల్ డౌన్ అయిన తర్వాత బాబాయ్ వచ్చి ఇలా చెప్పాడు నాకు, సెకండ్ హాఫ్లో ఇలా చెప్తున్నప్పుడు నువ్వు విన్నావు అని చెప్పినట్టున్నాడు. మూడో రోజు ఫోను, ఎలా ఏం చేస్తున్నావు, ఎక్కడో ఆఫీసులో రా అన్నాడు. ఇప్పుడు ఎట్ట పోవాలి, ఆయన మళ్ళీ లవ్ అంతే, తాత్కాలికం, ఒక్క నిమిషం, అది తాటాకమంట అంతే అంతే. పాప ఆయన ఏంటంటే నా వ్యక్తిత్వాన్ని తట్టుకోలేకపోయాడు. అంటే ఇంత నెగిటివ్ ఉందా వీడిలో, అంటే 2 ఫేజులు ఉన్నాయి ఆయన. అవును అవును అంతే కదా. అంటే అక్కడ హీ థాట్ ఐ లాస్ట్ మై క్యారెక్టర్. ఆయన బాధపడింది ఎక్కడంటే, నేను అభిమానించే వీడిలో కూడా ద్వయం ఉందా అని ఆయన తట్టుకోలేదు దాన్ని. అక్కడ పాపం ఈ కుడెంట్ డైజెస్ట్ ఇట్, వీడిలో మరో రూపం ఉందా అని అది డైజెస్ట్, ఆయన గురించి అది డైజెస్ట్ చేసుకోలేదు, చాలా తక్కువ తెలియదు. ఆయన ఎంత పొసెసివ్ అంటే, ఇంకొక ఇన్సిడెంట్ ఉంది తప్పకుండా. అంటే ఆయన పొసెసివ్నెస్కి ఒకరోజు డల్గా ఉన్నాయి అంటే ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఆర్థికంగా, అంటే ఫ్యామిలీ పెట్టడానికి, ఎలా ఎలా అనుకుంటే ఏంట్రా డల్గా ఉన్నాను, ఈయన డబ్బులు ఏమైనా కావాలా, నాకెందుకు డబ్బులు నాకేం అవసరం లేదు, కాదురా డల్గొన్నాయంటే అన్నాను. లేదండి అన్నా నేను సినిమా చేశాను, ఆ సినిమా తాలూకు డబ్బులు రావాలి కదా, అయ్యో వస్తాయి సరిపోద్దండి, నాకేం డబ్బులు అవసరం లేదు అన్నాను. ఎవరు ప్రొడక్షను, సమ్ ఎక్స్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. ఎస్ ఐ నో హూ ఈస్ వెరీ క్లోజ్ టు అస్ ఫ్యామిలీ. ఐ నో హిస్. ఆయన అయిన తర్వాత ఒక వారం గడిచింది. ఎరా వచ్చా డబ్బులు అన్నాడు. మన కొంత ఇచ్చారు, ఇంకొంత రావాలి, మనోడే కదా ఇప్పిస్తాను అంటున్నాడు. ఇస్తారన్నయ్య, షూరా అన్నాడు. మనోడే కదన్నయ్య ప్రొడక్షన్, ఓకే అయిపోయింది. ఇద్దరం కలిసి ప్రసాద్ ల్యాబ్కి సినిమాకి ప్రివ్యూకి వెళ్ళారు. రాపోదా అంటే ఇద్దరం వెళ్ళారు. కర్మ మార్నింగ్ ఇంకా ప్రివ్యూకి వెళ్తున్నాం, అప్పటికి మళ్ళీ ఇంకొక 1 వీక్ ఇంకొక నెల గడిచింది. ఎరా వచ్చినాయా, ఇప్పిస్తాడన్న, వస్తే ఎట్రా ఇప్పించేది, ఎంతకాలం నాకు చెప్పి ఎంతకాలం నువ్వు అన్నాడు. లేదని ఇస్తారండి ఇద్దరం కలిసి వెళ్ళాం. ఈ మర్చిపోయేది టాపిక్, థియేటర్ వెళ్ళాం. దట్ ప్రొడక్షన్ మేనేజర్ కనిపించారు. ఎరా మనోడి సంగతి చూసావా, ఇప్పించేసాను సార్ అన్నాడు. అక్కడ ఇరుక్కున్నాడు. అక్కడ అంటే నా టైం ఏంటంటే మార్నింగ్ ఈ టాపిక్ రాకుండా ఉండాల్సింది. నేను నిజమే చెప్తాను కదా, నేను అబద్ధం చెప్పలేను, వస్తుందనే అని చెప్పి. ఎందుకు అంత చెప్పానంటే ఆయన చెప్పాడు కాబట్టి, హరిగారు వచ్చేస్తుంది సార్, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆవులెండి వస్తుంది అంటూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 100 days అయిపోయింది. హరిగారు డోంట్ ఎక్స్పెక్ట్ అని చెప్తే మీరు ఇచ్చింది తృప్తి పడిపోండి, ఎందుకంటే అక్కడి నుంచి రావు ఇంకా మనకి, నీకు తెలుసు కదా, యూ ట్రై టు అండర్స్టాండ్ మీ, నేను వచ్చే డబ్బుల్ని నేను ఎందుకు అడ్డుపడతాను అని చెప్పేస్తే నేను అంతటితో టాపిక్ అయిపోతుంది. ఆశ పెట్టుకోం కదా. ఇక్కడ ఫాల్స్, నన్ను అప్పటికే 100 రోజులు తిప్పించాడు. మార్నింగ్ ఈవినింగ్ అతని దగ్గర ఉన్నట్టుంటే ఆ మిస్టేక్ వల్ల ఏమైందంటే అయిపోయింది. అక్కడ అబద్ధం చెప్పాడు ఆయన థియేటర్లో, ప్రసాద్ మన ఇక్కడ ప్రసాద్, ఇచ్చాను సార్ అని అన్నాడు. పడ్డాయి శ్రీకాంత్. అవునా? మామూలుగా పడలేదు, వంట బూతులు, టీ కొడక పంచ తోట తీసేస్తాను నీకు, ఇంకా పెద్దగా తెలిసాడు. నాకు షాక్.
ఇప్పుడు ఏమైంది, నేను కావాలని ఏదో చెప్పి తిట్టించినట్టు అయిపోయింది. ఇది కోఇన్సిడెన్స్, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన తప్పితే నేను అది పనిగా నాకు అంత తెలివితేటలో ఉంటే నేను మెడ్రాస్లో బోర్డుని సంపాదించుకోండి బాస్ని అడ్డం పెట్టి చూపించి, పైగా ఏంటి బాస్ పేరుని అడ్డం చూపించి, మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే టైంకి బాస్ ఇంకెక్కడికో వెళ్ళిపోయిన ఫేజ్ అది అది కదా ఆ టైం. అంటే ఇప్పుడు ఆ జరిగిన సంఘటన ఎందుకు చెప్తున్నానంటే ఆయన అఫెక్షన్ అంటే కన్సర్న్, అంటే వీడు డబ్బులు నేను ఇచ్చా తీసుకోడు, మన దగ్గర మన క్యాంపస్లో ఉన్న వ్యక్తి మన వాడికి హెల్ప్ చేయట్లేదన్న తప్ప ఆయన బాధ ఆయనకి. నాకు అబద్ధం చెప్తాడు వాడు, మార్నింగ్ అడిగితే చెప్పాడు, ఈవెన్ మీడియం అబద్ధం చెప్తున్నాడు, అదే ఆయన కోపం వచ్చింది. అంటే సచ్ పొసెసివ్నెస్ ఆయన అంటే మనసులో తీసుకుంటే మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. డబ్బులు రాలేదా, డబ్బులు ఇచ్చారా లేదా అదే ఇంకా ఆయనకు ఒకటి పడితే మైండ్లో, దాని నుంచి ఆయన బయటకు రాలేడు ఇంకంతే. వాడికి వచ్చాయా లేదా, వాడు తీసుకున్నాడు లేదా, వాడు అడగడు తీసుకోడు, ఎవరిని అడగడు డబ్బులు, ఎలా చేస్తున్నాడు, ఇదే ఆయన ఇది వేదన, అంత పొసెసివ్నెస్. ఆ పొసెసివ్నెస్ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఆడెళ్ళి మా నాగబాబు దగ్గర చెప్పడం జరిగింది, చూడండి నాన్నగారి దగ్గర చెప్పాలండి ఈ విషయం, బట్ థియేటర్లో ఎలా తిట్టాడు చూసారా మీరు. నాగబాబు హట్ అయిపోయాడు. నాగబాబు నా క్లాసు, ఏంటి లేదా బాబు, నేను నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఎందుకు కంప్లైంట్ చేస్తాను, అయినా నేను చూడని కష్టాల డబ్బుల కోసం, బట్ అతను చేసిన తప్పు ఏంటంటే ఇంకా రాదు హరి దాని మీద పెట్టుకోకుండా చెప్పేస్తే అయిపోద్ది కదా. నన్ను ఉదయం కనిపిస్తే సాయంకాలం అయిపోతుందండి హరి గారు, సాయంకాలం వచ్చేస్తుంది, అందువే వచ్చేసింది. ఎలా ఉంటాయి మన సినిమా వాళ్ళ మాటలు, ఎంత తీయగా ఉంటాయి, ఉంటాయి కదా. అయ్యో, నేను కొలిచే సత్యసాయిబాబా మీద ఒట్టేసి చెప్తున్నాను శ్రీకాంత్, 100 రోజులు ఉదయం సాయంకాలం ఇలా ఆయనకొక్కడికే సాధ్యమైంది అలా తిప్పించుకోవడం అనేది ఉంటుంది. దీనికి సాక్ష్యం అదే కంపెనీలో పనిచేస్తున్న మన రిలేషనే క్యాష్ చూస్తున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయికి తెలిసి ఇది వాస్తవం. అబ్బా హరి గారు ఆయన అలా చెప్తాడండి, ఇక్కడ వర్కౌట్ కాలేదండి అని ఇతను చెప్తాడు. ఏం చెప్తున్నారు ఇతను, నేను చెప్పేశానండి మమ్మీ ఇవిడే కదా చెప్పేశాను వచ్చేస్తుంది అని ఇతను అంటాడు. ఇలా మోర్ దెన్ 100 days రాదు హరి వదిలేసి అని అంటే పోద్ది కదా. ఇలా బ్లఫ్ చేయడం ఎందుకు అంటున్నా, మనోడు అయ్యండి. ఇది నా బాబు జరిగింది. యు ట్రై టు అండర్స్టాండ్ మీ. అతను చెప్పగానే నువ్వు తీసేసుకోకు. మైన్ ఈజ్ నాట్ దట్ క్యారెక్టర్. ఇంకోటి మీద పితూరులు చెప్పడం అనేది నా క్యారెక్టర్ కాదు, ఆ నేచర్ కూడా కాదు నాది. లేకపోతే ఒక సామ్రాజ్యాధినేత, లేకపోతే ఒక ఈ సినీ పరిశ్రమలో మహారాజు అయినటువంటి వ్యక్తి నా మనిషిగా పెట్టుకొని నేను ఇన్ని బాధలు పడుతున్నానంటే నాలో నిజాయితీ కావచ్చు, లేకపోతే నాలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, వాటి వల్ల నేను బాధపడుతున్నాను తప్పితే ఇంకోటి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆయన చూపించి క్యాష్ చేసుకోవడం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను వాట్ ఐఎమ్ ఇప్పుడు కూడా మనం ఇండస్ట్రీ విడిచిపెట్టి వెళ్ళిపోయే దశ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా నిజాలు మాట్లాడలేకపోతే ఇంకా దరిద్రం ఎందుకు కదా. ఇప్పుడు కూడా నిజాయితీగా నిజాలు చెప్పుకోలేకపోతే ఆ పిరికితనం అలాగే ఉండిపోతే ఏం చెప్పినట్టు మన జీవితంలో మనకు ఎదురైన గుణపాఠాల నుంచి వాళ్ళకి ఏం పాఠాలు చెప్పాలి కదా. అంటే నేనేంటి అనేది తెలియదు. ఇంట్రెస్ట్లో చాలామంది అనుకుంటుంటారు ఏమని, ఇంత పెట్టుకొని ఉన్నావు ఏంటి హరి అని అంటారు. నో, ఫాల్ట్ లైస్ విత్ మీ. తప్పు నా వైపు ఉంది. నాకు ఇది లేదు, ఈ టాకెటివ్నెస్ లేదు. నేనుగా ఉండిపోవడం అనేది నా జెన్యున్ లోపం ఉంది. అది జెన్యు లోపం ఉంది. అది కొణిదెల వారి వైపు నుంచా జలకం వారి వైపు నుంచా మీ బంధుత్వం? జలకం వారేగా, జలకం వాళ్ళే కదా, జలకం రాధాకృష్ణ నాయుడు గారి దగ్గర నుంచి. ఇటు చూస్తే మా నాన్నగారి వైపు నుంచి కూడా ఉంది, మైనస్ ఉంది. చాలా టఫ్ పీపుల్. మా తాతగారి వైపు నుంచి ఆ జెన్యు లోపం ఉంది. మనకి ఎన్ని కష్టాలను గమ్మగా మౌనంగా అడగరు, అడగరు. జెన్యు లోపం ఉంది కాబట్టి ఇది
చెనిలో డిఎన్ఏ డిఫెక్ట్ ఉంది. ఆయన వెంకట్రావు గారు లేరు అని తెలిసిన ఆ క్షణాన్ని మీ మానసిక స్థితి ఏంటి హరి గారు? లేరు, ఇక లేరు భౌతికంగా, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నాకు ఫస్ట్ నాగబాబు ఫోన్ చేసి చెప్పింది, నాగబాబే యు లాస్ట్. మిగతా వాళ్ళకి చెప్పాడు లేదు నాకు తెలియదు, కానీ మీకు ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన తెలుసు, ఆయన నాగబాబు తెలుసు కాబట్టి, మా అటాచ్మెంట్ తెలుసు కాబట్టి హి కాల్ మీ, యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది మంది చాప్టర్. మై చాప్టర్ వాజ్ క్లోజ్డ్. అది ఒక రకంగా ధైర్యమే. ఏమీ లేదనుకున్నప్పుడు కూడా బతకడం అనేది కూడా ధైర్యమే కదా. ఆయన నిజంగా లాస్ట్ డేస్ తెలుసుకున్న తర్వాత అది నాకు ఆ రోజు భౌతికాయం అక్కడ ఉండగా కళ్యాణ్ గారు పిలిచి నాతో, కళ్యాణ్ బాబు గారు మాట్లాడినప్పుడు ఆయన పెన్షన్ అమౌంట్ ఒకటి లాస్ట్ డేస్లో ఆయన జాగ్రత్త చేసుకునేవారట. దాన్ని తీసుకెళ్ళి ఒక సర్జరీ, హార్ట్ సర్జరీ చేయించారు ఒకరికి అపోలోలో. సారీ ఇంటరప్ట్ చేస్తున్నా. ఆయన చేసినటువంటి వాటిల్లో ఇంకొక అద్భుతమైన కార్యక్రమంలో భాగం ఏంటంటే, ఓ రోజు అంజనాలో ఉన్నా, ఏం చేస్తున్నావురా అన్నాడు, ఖాళీగా ఉన్నాను నేను, రా అన్నాడు, వెళ్ళి నువ్వు కోదాడ దాకా వెళ్తున్నావురా అన్నాడు. కోదాడా దేనికనే? చూడరా పాపం బాగా అమ్మాయిరా, ఒంటి మీద బట్టలు లేకుండా అముదా తిరుగుతూ ఉంటుంది, తిరుగుతుందట్రా. పాపం వాడెవడో పాపం చెప్పులు కుట్టుకునేవాడు పాపం దగ్గర తీసి అమ్మాయికి తిండి బట్ట ఆయన చేస్తున్నాడు. మనం ఉన్నాం ఎందుకురా, కారు తీసుకొని వెళ్ళి అతను కలిసి ఆయనకి ఏం కావాలో అన్నీ సెట్ చేసి, డబ్బులు అన్నీ సెట్ చేసుకొని ఇచ్చేసి, రా వీలైతే మా హైదరాబాద్ తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేయండి, ఇక్కడ మనం హాస్పిటల్ ట్రీట్మెంట్ అవి ఇప్పిద్దాం అన్నాడు. సరే నువ్వు ఒకడే పోలేవు కదా, వాడు మన శ్రీనాథ్ ఉన్నాడు కదా, శ్రీనాథ్ కూడా తీసుకొని వెళ్ళి ఇద్దరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పలకరించి వాళ్ళని స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని అడ్రస్ అవి తీసుకొని వెళ్ళి వాళ్ళని పలకరించి డబ్బు ఎంత కావాలో ఇచ్చి అతనికి ఇచ్చి, ప్లస్ హైదరాబాద్కి అతను రెడీ అయితే తీసుకొచ్చేసి ఎనీ టైం కాల్ చేస్తే మనం కారు పంపిద్దాం, తీసుకొద్దాం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిద్దాంరా అని చెప్పడం జరిగింది. నేను మా శ్రీనాథ్ని తీసుకొని వెళ్ళి అంతా చూసి అక్కడ అతని డబ్బులన్నీ చేర్చి, ట్రీట్మెంట్ కోసం ఏమేమి కావాలన్నా కూడా మీరు ఒక్క ఫోన్ చేయండి చాలు, ఈ నంబరు పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐతో మాట్లాడి ఇచ్చేసి వెళ్తాం అని చెప్పి మాట్లాడేసి వచ్చాం. తర్వాత ఆయన చూపించిన ప్రేమ ఏమో మాయ తాలూకు, షీ బికేమ్ ఆల్ రైట్, కోలుకోవడం. తమిళనాడు నుంచి ఎప్పుడు అముదా, ఇప్పుడు షీఈ్ వర్కింగ్ యాజ్ టీచర్ ఏదో పనిచేస్తుందని విన్నాను నేను. సో అలాంటిది ఆయన ఇవన్నీ ఎక్కడ పోతాయి, ఇవన్నీ బ్యాంక్ డిపాజిటింగ్ ఇన్ ద బ్యాలెన్స్, డిపాజిట్సే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి అన్నీ కూడా డిపాజిట్ అయ్యే వర్కౌట్ అవుతాయి. ఉదయాన్నే వార్త తెలిసిన వెంటనే నేను ముందు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చాను, ఎందుకు ఏదైనా ప్రెస్ నోట్ ఇమ్మీడియట్గా పంపించాలేమో అని బ్లడ్ బ్యాంక్ వచ్చాను. బ్లడ్ బ్యాంక్ రాగానే మన ఐ బ్యాంకు టెక్నీషియన్స్ వెళ్ళి ఆయన కార్నియాస్ తీసుకొని వస్తున్నారు అప్పుడే లోపలికి ఆయన బాడీ నుంచి. వెంటనే అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాను అనమాట. నాకు శ్రీనాథ్ గారు చెప్పింది ఒక సంఘటన ఏంటంటే, బావగారు బాగున్నారా సత్యదినోత్సవ వేడుక కె వెంకట్రావు సమర్పించు కదా, ఈయన లేట్ అయ్యి ట్రాఫిక్లో కారు లేట్ అయ్యి, మనకి యాక్చువల్గా లలిత కళా తోరణం బ్యాక్ గేట్ నుంచి వెళ్తాం మనం, అది తెలియక వీడు డ్రైవర్ ఏం చేశాడంటే ఫ్రంట్ గేట్ దగ్గరకు తీసుకొచ్చేసారు ఈయనని. పోలీసులు వచ్చి లోపలికి ఇంకెవరిని అనుమతించట్లా. ఈయనేమో నేను చిరంజీవి గారి ఫాదర్ని నేను చెప్పరు, నించుని సిగరెట్ కాల్చుకుంటా నేను చెప్పరు, నేనేనా సినిమా నాదేనా, నేనే ప్రొడ్యూసర్, నేను చెప్పరు. శ్రీనాథ్ గారు అసలు లేరు, పెదనాన్నగారు కనిపించట్లేదని చూసి వెతుక్కుంటూ బయటకు వస్తే బయట నించుని ఉన్నారంట. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్కి చెప్పారంట, చిరంజీవి గారి ఫాదర్. ఆయన చెప్పలేదు సార్ అంటాడంట, అలా నించున్నా చెప్పరు సార్, ఆయన చెప్పరు, నువ్వే పంపించాలి. అసలు ఒక డిఫరెంట్ అసలు అవును, ఎంత చెప్పినా ఆయన గురించి తనివితేరు. ఆయన్ని మీరు వెండితెర మీద మొట్టమొదట ఎప్పుడు చూశారు, ఆ అనుభూతులు ఒకసారి? ఇంటర్మీడియట్ చదువుతున్నాం మీరు? ఇంటర్మీడియట్ చదువుతున్నాం గూడూరులో. ఇట్లా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేశారు ఇట్లా అంటే, అసలు ఆయన ఇప్పుడు ఇది నథింగ్ శ్రీకాంత్. ఆయన రంగస్థలం ఏకపాత్ర అది కూడా కాదు, దుర్యోధనుడు, అది కూడా కాదు. తెలియని విషయం ఏంటంటే, అదే
అన్నయ్య మామూలుగా కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు ఆయన మీద ఇన్ని బాధ్యతలు మా మామయ్య గారు పెట్టి వెళ్ళిపోయారు. ఎన్ని బాధ్యతలు అంటే చెప్పనలు కానంత బాధ్యత. ఉద్యోగం చిన్నది, బాధ్యత ఇంత పెద్ద బాధ్యత ఎత్తి ఆయన భుజం మీద పెట్టేసి వెళ్ళిపోయాడు మా మామయ్య. అవన్నీ మోస్తూ ఉన్న దశలో ఆయన స్క్రీన్ టెస్ట్లో ఆదిత్య సుబ్బారావు గారు ఆయన్ని స్క్రీన్ టెస్ట్ చేసి తేనె మనసులకి ఏ సినిమాకు మరి తేనె మనసులే. చూసి ఆయన ఎటుండేవాడు అప్పుడు. అవును. అసలు ఆర్ నాగేశ్వరరావు లాగా ఆయన పర్సనాలిటీ అది ఎవరికి ఉంది ఆ పర్సనాలిటీ. అసలు టైగర్ కదా, ఆ లయన్కి అసలు ప్రతిరూపమైన. అలా ఆ కూర్చుని ఉంటేనే చూడముచ్చటగా ఉండేది, చూడాలనిపించేది. మీరు వచ్చేసేయండి మీరు అని అంత ఆసరా ఇస్తే కూడా అక్కడ దాకా ఓకే అని అన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకుని ఇల్లంతా కనబడి బాధ్యతలన్నీ కనపడగానే పాపం భయం ఎత్తుకునింది ఆయనకి. ఏమన్నా తేడా జరిగితే ఇంత పెద్ద ఫ్యామిలీ ఏమవుతుంది, గవర్నమెంట్ జాబ్ పోతే ఇంటి పరిస్థితి అని జంకి ఆయన ఆగిపోయాడు. అంటే చూసా శ్రీకాంత్, అంటే భగవంతుడు ఒకడు గమనిస్తూ ఉంటాడు ప్రతిదీ. ఆయన ఆలోచన అంటే అరే ఇంత గొప్ప అవకాశం నీకున్న బాధ్యత బరువు అనేటటువంటిది వాటి కోసంగా నువ్వు త్యాగం చేస్తున్నావు, కుటుంబం కోసం. నీ మీద వేరే వాళ్ళు పెట్టినటువంటి భారాన్ని నిర్వర్తించడం కోసంగా నీకు వచ్చినటువంటి ఆపర్చునిటీ పక్కన తోసేస్తున్నావు. ఎక్కడికి పోతుంది, నేనున్నా కదా, నేను చూసుకుంటా అని అది గమనిస్తుంది నేచర్. అదే ప్రతిరూపమే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. వదిలిపెట్టదు కదా. సరే ఇది ఒక యాంగిల్ అయితే, కళ్యాణ్ బాబుది ఇంకొక యాంగిల్. అది వేరే, అది ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ మా బ్రదర్. అంటే యాటిట్యూడ్ కానీ, సర్వీస్ కానీ, వాటిల్లో ఆ డాషింగ్ ఇది కానీ, తెగింపు కానీ, వీటన్నిటికీ ప్రతిరూపమే కార్బన్ కాపీ ఆఫ్ సేవ అనే పాయింట్లో ఇస్ ఎ రెప్లికా. అది కూడా వర్కౌట్ అయింది ఖచ్చితంగా. అవును, అది కూడా అంటే ఇమీడియట్ స్పందన. పేపర్లు చూడగానే రే మీరు వెళ్తున్నారు కోదాడ అంతే. టైగర్ కా అంటే అంతే, అంటే స్పాంటేనిటీ, అంటే ఇమీడియట్ రెస్పాన్స్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ రెస్పాన్సే ఇక్కడ ప్రతిరూపం. అక్కడ వర్కౌట్ కావాలి, కొంతవరకు వర్కౌట్ అయింది. ఇంకా మేజర్గా కావాలంటే ఇది వర్కౌట్ కావాలి. సో దిస్ ఈస్ నేచర్, ఇలా షీల్డింగ్ ఇదం. అద్భుతం హరిగారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆలోచన అనే సినిమా తాలూకు ట్రైలర్ చాలామందిని ఆలోచింపజేస్తుంది. మీరు, నారాయణరావు గారు, నరసింహరాజు గారు, ప్రసాద్ బాబు గారు, మహర్షి గారు, అందరూ 5గురు. మీరు ట్రైలర్ చూశాను నేను కూడా, అద్భుతంగా ఉంది. త్వరలో విడుదలకి సిద్ధమవుతుంది. అసలు ఆ పాత్ర, అసలు ఆ సినిమా, దాని తాలూకు ఆలోచన ఎలా అంకురించింది, ఏంటి దాని సంగతి, ఏంటి దాని విశేషాలు? అది కూడా చెప్పాను కదా, కోఇన్సిడెన్స్ అని. ప్రయత్నం చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్. ఎవరెవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అన్నారు. వీళ్ళు పెద్దవాళ్ళు, మనం వాళ్ళ సినిమాలో నేల బెంచ్లో కూర్చొని చూసినటువంటి వాళ్ళు. ప్రసాద్ అన్నయ్య ఒకవైపు, నారాయణరావు అన్నయ్య, చూస్తే నరసింహరాజు గారు, ఈ మహర్షి గారు, వీళ్ళందరూ మధ్యలో నేను కూడా ఒకరిని. సో నైస్ టు వర్క్ విత్ హిమ్. అంటే ఈ రోజుకి వాళ్ళ గురించి గొప్పగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత క్రమశిక్షణ అంటే శ్రీకాంత్, 9 o'clock షాట్ అంటే 7 o'clockకి వచ్చి కూర్చొని ఉంటాడు. ఎవరు? నరసింహరాజు గారు విత్ మేకప్ వచ్చి కూర్చొని ఉంటాడు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? నారాయణరావు గారు కూడా అంతే, ప్రసాద్ అన్నయ్య అంతే. అంత సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళు వర్క్ పట్ల. సో వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఎంత నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సరే, వర్క్ చేయడం అనేటటువంటిది ఒక అదృష్టం, ప్లస్ ఒక డిఫరెంట్ రూల్ వాళ్ళ మధ్యలో. నాది ఒక డిఫరెంట్ స్నేహం కోసం వయసు అయిపోయినటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడు. పక్షవాతంలో ఉన్నా కూడా, చెయ్యి పడిపోయిన దశలో కూడా నా ఫ్రెండ్ని చంపుతారా అని దాంతో పడిపోయిన చేతితోనే, ఒక చేతితోనే వేసి ఈ చెయ్యి లేపుకొని వాడు చంపినటువంటి, నా ఫ్రెండ్ని చంపినటువంటి వాడి పిల్లోడిని, సుధాకర్ కొడుకు చేసిన అబ్బాయి, అలా పట్టుకొని సుధాకర్ గారు అబ్బాయి చేశాడు. ఫిక్స్ బాండింగ్ బిట్వీన్, స్నేహం మధ్య ఉన్నటువంటి బాండ్ ఎలా ఉంటుందని చూపించేటటువంటి సినిమాలో ఒక మంచి రోలు చేయడం జరిగింది.
ప్రేక్షకులు ఎలా జవాబు చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు ఆశిస్తులు అందిస్తారు వాళ్ళ ఆశీస్సుల కంటే ముందు నా సీనియర్స్, అవును మా నరసింహరాజు అన్నయ్య కానీ, నారాయణరావు అన్నయ్య కానీ, ప్రసాద్ అన్నయ్య కానీ, మహర్షి కానీ, వీళ్ళందరూ ఆ సినిమా ప్రివ్యూ చూసి ప్రసాద్ ల్యాబ్లో, నేను ఐ వాజ్ నాట్ దేర్, ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. ఆ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను, ఆ సినిమా ప్రివ్యూ మిస్ అయ్యాను. బికాస్ ఐ వాజ్ ఇన్ గురు పౌర్ణిమ రోజు పుట్టపర్తిలో ఉండడం వల్ల ఆ అవకాశం మిస్ అయ్యాను. కానీ వాళ్ళందరూ అక్కడికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా హరి చాలా బాగా చేసావు హరి, కొట్టావు హరి మార్క్స్ అని అంటే, బిగ్ స్టార్స్ వాళ్ళు నాతో పోలి నేను ఎక్కడో ఉన్నానో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు చూసేసారు, వాళ్ళు చూడని ఎత్తులు లేవు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి అంత అప్రిషియేషన్ అంటే ఎస్, భగవంతుడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండుంటే ఒక మెగాస్టార్కి అంతే అంత రిలేషన్షిప్ ఇచ్చాడు. అది చిన్నప్పుడు స్నేహం కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఇది ఎక్కడో ఏదో చేస్తున్నాం. అవును, కొంచెం ఉండుంటుంది శ్రీకాంత్. లేకపోతే ఆయన ఆరాకి దగ్గరగా వెళ్ళడం అంటే సాధారణమైన విషయం కాదు. అది చిరంజీవి గారు ఆరా దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే తెలియకుండా సరెండర్ అయిపోతాము. తర్వాత ఏంటిది, మనం ఏదో మాట్లాడాలనుకుని వెళ్ళి నేను అసలు ఇప్పుడు సగమే భయంగా భక్తితో సురేఖ మనం చూడగా గౌరవంతో సురేఖమ్మ నన్ను చూడగానే నువ్వు వస్తుందాము. ఎందుకనంటే అక్కడ దాకా ఇంటి దాకా భలే జోరుకి వెళ్తాను అంటే అంచా మా బాల్యమిత్రుడు మా శంకర్ బాబు అంచే మాట్లాడాలి ఇవాళ చాలా చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తాను అని వెళ్ళి లోపలికి ఎంటర్ కాగానే ఆ ప్రిమిసెస్ ఇది ఆయన చూడగానే ఏంట్రా పని మీద వచ్చా, జస్ట్ క్యాష్ షూర్ ఊరికే చూసి వెళ్తాను వచ్చి ఎక్కడ కొడుతుంటుంది, ఏదో పని మీద వచ్చి ఉంటాడు కానీ చెప్పడు అదవా అన్న ఫీలింగ్ ఆయనకుంటుంది. ఏం మాట్లాడను, సరే షూరా ఏం పనే లేదు కదా ఉన్నా నువ్వు చేస్తా బయటకు వచ్చి యాదవా పుండాకోరు యాదవా. ఇప్పుడు దాకా నేను నాకు చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఫిలాసఫీ ఒకటి మనల్ని మాట్లాడుతూ ఉంటుంది అనేది. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను తప్పకుండా. చిన్నప్పటి నుంచి ఉంది అంటే స్పిరిచువల్గా, దానికి 2 ఐటమ్స్ మనల్ని ఇంకొకరు ఆ మార్గంలోకి ప్రభావితం చేశాయి. ఒకటి యోగి జీవిత చరిత్ర అనే బుక్, ఎప్పుడు ఇది 77లో పరమహంస యోగానంద గారు. అది అప్పటికి బుక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీషే ఉంది, ఇట్ వాస్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎనీ అదర్ లాంగ్వేజ్. భాషలో లేదు, అసలు లేదు. 74-75 ప్రాంతాల్లో ఓన్లీ ఇంగ్లీష్. ఐ వాజ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్. అప్పుడు ఎవరికి తెలియదు కూడా, ఆ బుక్ ఒకటి ఇంగ్లీష్లో ఉందంతే. దట్ ఫస్ట్ టైం ఐ గాట్ దట్ బుక్. అది వచ్చిన తర్వాత అప్పటి నుంచి అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత చాలా కాలం తర్వాత అది ఆ బుక్ రజనీకాంత్ దృష్టికి పోవడం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కావడం, ఇవన్నీ తర్వాత జరిగిన సంఘటనలు. ఇది ఒక కోణం అయితే, ఇక్కడికి వచ్చాక హైదరాబాద్కి వచ్చాక ఐ బికేమ్ ఏ మెంబర్ ఇన్ ది పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పత్రిజీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంది. ఆ పత్రిజీ గారి ద్వారా నిరంతరం ఒక 3rd, 4th మీల్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ అండ్ అనదర్ ఫుడ్ ఫర్ అస్ ఈస్ ధ్యానం, మెడిటేషన్ అనేటటువంటిది మాకు 4th మీల్. అది ఇట్స్ ఎ మస్ట్. ఈ 3 మీల్స్లో ఏది మిస్ అయినా ఓకే, కానీ అది మాత్రం మిస్ కాకూడదు అనేది, 4th మీల్ సృష్టాన్ని మిస్ అనేది అది మా జీవితంలో భాగమైంది. దానివల్ల వచ్చిన లాభం అంటాం, నష్టం అంటాం ఏంటంటే, ఇప్పుడు కొంచెం ఒక మోతాదు ఎక్కువ చేసి చెప్పుకున్నాం అనుకో శ్రీకాంత్, నీ దగ్గరే నీకు తెలియంది ఏదన్నా శ్రీకాంత్ తెలిసి ఉండదులే, కొంచెం ఎక్కువ చెప్పేసుకుందాం మన గురించి అని. శ్రీకాంత్ ఇది అన్నా అనుకో, వాడు వెంటనే నాలోంచి ఒకడు బయటకు వస్తాడు, చూస్తున్నాను రా పాపం శ్రీకాంత్ నమ్మేస్తున్నాడు అన్న నీ భావన, అతను నమ్మొచ్చాము, నేనున్నానుగా ఇక్కడ, తప్పు కొంచెం ఎక్కువ చెప్పుకున్నావు కదా అన్నయ్య సినిమాలో రాజారాం ఆత్మ. అది వచ్చేసింది, ఆ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. ఆ స్టేజ్ ఒక్క మోతాదు, జస్ట్ ఒక్క పాయింట్ ఎక్కువ చెప్పుకున్నాం మన గురించి, నో ఛాన్స్. ఏంట్రా అంత అవసరమా, స్థితప్రజ్ఞత అంత అవసరమా చెప్పు, ఇంత అబద్ధం చెప్పి బతకాల్సిన అవసరం నీకుందా, ఇంత హిపోక్రసీ అవసరమా నీకు అని ఎదురుగా జారుతాడు వాడి వల్ల చచ్చిపోతున్నాను సరిగ్గా, వాడు నన్ను ముందుకు కదలేదు. అట్లాగా ఇంట్లో నుంచి బయటకు రాగానే యదవా ఇప్పుడు దాకా వచ్చావు కదరా, చొక్కా చెడ్డి మడుచుకొని వచ్చావు కదా, ఎవరు లోపల నీ ఫ్రెండేగా, చిన్నప్పటి ఫ్రెండేగా,
కోర్స్ టుడే యూ మైట్ బీ ఇన్ వన్ అమంగ్ ద మెనీ స్టార్స్. కోటాను కోట్ల స్టార్స్లో మినుకు అంటూ మెరుస్తున్నటువంటి స్టారే. ఓకే, పైన చూస్తున్నావు, కింద నుంచి పైన చూస్తున్నావు, ఓకే, యూఆర్ ఎంజాయింగ్ ఇట్. కొంచెం ధైర్యం తెచ్చుకోరా, 2 మాటలు మాట్లాడరా పోయి లోపలికి అని ఇక్కడ దాకా వస్తావు. ఆడ పోగానే ఏం లేదు, క్యాజువల్ అంటావు, బయటకు వచ్చేస్తాయి, ఏంట్రా నువ్వు అని తిట్టుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఈ విషయమే శ్రీరేఖమ్మ దగ్గర చాలా రోజులు చెప్పి, ఏంటమ్మా అర్థం కాదమ్మా నాకు, ఆడ దాకా వస్తాం, ఏదేదో చెప్పేసుకుందాం, ఏదేదో మాట్లాడేసుకుందాం, కానీ ఆ నోరు వెలగపండు తీసి నోట్లు ఎత్తి వేసుకుందాం, పెగలదండి. ఏంటి అర్థం కాదు, మళ్ళీ ఏం అడగాలనిపించదు, గమ్మగా వస్తాం, క్యాజువల్ అంటాడు, క్యాజువల్ ఇంకా రాదేమమ్మా నవ్వుతుంది. మీకు ఆయనతో నటించిన సందర్భంలో, ఆయన కలయికలో ఓకే, మీకు చాలా అత్యంత సంతృప్తినిచ్చినటువంటి సినిమా ఏది, ఎందుకు? చిరంజీవి గారితో అన్ని మంచి క్యారెక్టర్లే దొరికాయి. అంటే మగధీరుడు నిజంగా చెప్పాలంటే మగధీరుడు మంచి క్యారెక్టర్, కాకుంటే నేను ఇది జస్టిఫై చేయగలనా, న్యాయం చేయగలనా అన్న ఒక సంకోచం, ఒకటి భయంతో ఎంజాయ్ చేయలేకపోయా. లేకపోతే నిజంగా మంచి ఎంజాయబుల్ క్యారెక్టర్ అది, కాకుండా ధైర్యం చాలు. బట్ ఐ హౌ ఐ గాట్ త్రూ దట్ ఎగ్జామినేషన్. తర్వాత ఆయన దగ్గర నుంచి అప్రిషియేషన్స్ దేనికి వచ్చింది, జ్వాలకు వచ్చింది. జ్వాల చిన్న పాత్ర కానీ స్టైలిష్గా ఉండేది, బాగుంటుంది. ఇద్దరు కాంబినేషనే. ఇప్పుడు చిరంజీవి పక్కన ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలు అనుకుని ఈరోజు కోకలలు ఉన్నా ఒక్క ఫ్రేమ్లో కనబడితే అని. అలాంటిది ఒక బిగ్ స్టార్తో ఒక ఫ్రేమ్లో ఉన్న సందర్భాలు ఎన్ని వచ్చాయి మనకి. పసివాడి ప్రాణం కానీ, పసివాడి ప్రాణంలో తెలుసుగా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఇద్దరి మధ్య. అది జరిగిన తర్వాత ఎముడుకు 100 days ఫంక్షన్కి, బర్త్డేకి, బర్త్డే రోజే 100 days వచ్చింది కదా. అప్పుడు మార్నింగ్ నేను ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి పైన ఉన్నా ఆయనతో పాటు ఉంటే, సరే విపరీతమైన క్రౌడ్స్. సరే జనం ఎక్కడ డోర్ల మీద పడతారని నేను కిందకి దిగి జనాల దగ్గరికి వెళ్ళాను. అని పైన ఉన్నారు వాళ్ళలో ఒకడు గమ్ముకుంటకుండా, రే ఈడరా బాసన కొట్టిందిరా పచ్చడుకున్నా అన్నాడు. బాసన కింద పడేసి కొట్టింది ఈడరా అని అన్నాడు ఒకడు. ఒకసారి జల్లనింది, రే హరి నువ్వు పైకి రా అన్నాడు చిరంజీవి గారు. ఆయన ప్రతి నిమిషం స్మెల్ కాషస్గా ఉంటాడు కదా, నువ్వు పైకి రా అన్నాడు. వాళ్ళ ఎమోషన్స్ వేరుగా ఉంటాయి, వేరు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అట్లా. సో జ్వాల ఒకటి మంచి చిన్న వేషమైనా, చిన్న పాత్ర అయినా కూడా అంటే కథ మారిపోద్ది, అక్కడి నుంచి మారిపోతుంది కదా, కథ మారిపోతుంది. అసలు తనని టోటల్ గా ఇచ్చేసేది మీరే. రవిరాజ పినిశెట్టి గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు. రవిరాజ పినిశెట్టి గారు, నేను కూడా హృదయపూర్వక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, మమ్మల్ని చెన్నై రమ్మన్నా సరే, మీరు హైదరాబాద్ వచ్చినా సరే, కూర్చుని కొన్ని జ్ఞాపకాలు ఇలా పంచుకుందాం సార్. మీ నాన్నగారి గురించి చాలా మాట్లాడుకోవాలి సార్. మెమరీస్ విత్ మై ఫాదర్ లో పినిశెట్టి శ్రీరామూర్తి గారు చాలా మాట్లాడుకోవాలి. అసలు ఆయన మంచి డైరెక్టర్స్లో, కమర్షియల్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. బ్యూటిఫుల్గా తనకి ఏం కావాలనేది, తను ఆ ఫ్రేమ్లోకి ఎలా నడవాలి, ఇది కరెక్ట్గా క్లారిటీతో అనలైజ్ చేసి చెప్పి చేయిస్తాడు. అవును, అద్భుతమైన డైరెక్టర్స్లో ఆయన. తర్వాత నేను ద సేమ్ టేస్ట్ ఐ ఎంజాయ్డ్ విత్ రాజమౌళి గారు, మగధీర, ప్రియరంజన్ అడ్వకేట్. ఫస్ట్ దానికంటే ముందర ఆయనతో నేను వర్క్ చేసింది సింహాద్రి చేశారు. సింహాద్రిలో మంచి బ్యూటిఫుల్ పాత్ర మీద అసలు ద ఫస్ట్ ఫేస్ దట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ ఈస్ మైన్. అంత గొప్ప క్యారెక్టర్ ఆయన ఇచ్చారు. అసలు చేయడం, అసలు లవబుల్, ఇంత అసలు అల్టిమేట్ శ్రీకాంత్, బ్యూటిఫుల్. అసలు ఈగో ఈజీఓ అనేది ఉంటుంది కదా, అవును, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, అంత లవబుల్, ఫ్యాంటాస్టిక్ పర్సన్. అసలు తనకి ఏం కావాలో క్లారిటీతో ఎనీబడీకి, అసలు దారిలో పోయేవాడు కూడా అద్భుతంగా చేస్తాడు శ్రీకాంత్. రాజమౌళి గారితో దారిలో పోయేవాడు, అసలు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి వాడు కూడా అంత క్లారిటీ ఉంటుంది అనమాట ఎవ్రీ మూమెంట్. అదే చిన్న బిట్ మన మగధీరలో ఇప్పటివరకు చాలామంది చేశారు, కానీ ఇప్పటివరకు ఈ ప్రియరంజన్లా దాసలేడు మీకు అనేది ఆ స్టైల్గా నేమ్ ప్లేట్ మీద అలా, అది కూడా ఆయనే. మనం ఏం చేసిందిలే, ఆయన ఏం చేసి చూపిస్తే అది చేయడమే.
బ్యూటిఫుల్ ఆ పేపర్స్ తిరగేస్తే క్లియర్, వెరీ క్లియర్ అంటారు మీరు అని. అసలు మేనరిజమ్స్ ఆయనే మొత్తం ఆయన. సో ఇది కూడా నేను ప్రయత్నం చేసి సంపాదించింది కూడా కాదు. సింహాద్రి, మగధీర, గమ్యం మళ్ళీ డైరెక్టర్ మారాడు కదా, కృషి గారు, యమదొంగ 3 సినిమాలు సార్ దగ్గర, 3 గుర్తింపు ఉన్నటువంటి వేషాలు సంపాదించాను. సో అంటే నేను యాన్ యాక్టర్, ఇండస్ట్రీ గుర్తించకపోయినా, నాకు గుర్తింపు ఉన్నా రాకపోయినా, యాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ అని నన్ను నేను భుజం తట్టుకోవడానికి పరిశ్రమలో క్యారెక్టర్స్ ఏంటంటే రాజమౌళి సార్తో చేసిన 3 సినిమాలు, మన కృష్ణవంశీ సార్ చేసిన రాఖీలో పోలీసు. అసలు ఏంటంటే నేను ఎవరు నమ్మట్లేదు, నేను ఆ క్యారెక్టర్ నేను చేశానంటే ఎవరు నమ్మరు. అది వచ్చిన బ్యాడ్ అయిపోయింది నాకు. అంటే నంబర్ ఆఫ్ పోలీసు క్యారెక్టర్స్ చేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయిపోయింది చాలా. ఒకటి అసలు అక్కడ వైట్ కాంట్రాస్ట్ పోలీస్ ఆఫీసర్. పీపుల్ డిడ్ నాట్ నోటీస్ మీ ఇన్ దట్ క్యారెక్టర్. ఎవరు అనుకునేసారు, ఒక వరం కూడా అది, వరము ఎవరు అనుకున్నారు, హిందీలో తీసుకొచ్చి చేస్తుంటారు కానీ అసలు సార్ కృష్ణవంశీ సార్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నేను అయిపోయాను, నేను ఆర్టిస్ట్ కాదు, గుర్తించిన ఇండస్ట్రీ అనుకునే దశలో ఎప్పుడు గుర్తుపెట్టుకునేటటువంటి సంఘటనలో ఎస్, నన్ను మా కృష్ణవంశీ సార్ గుర్తుపెట్టుకొని ఆ క్యారెక్టర్ చేయించారు. ఐఎమ్ అన్ యాక్టర్ సార్. రాజమౌళి సార్ అన్ యాక్టర్ సార్, నాలో నటుడు చచ్చిపోలేదు సార్. కృషి గారు గమ్యంలో బయ్యారెడ్డి క్యారెక్టర్ నన్ను ఎప్పుడు మేల్కొల్పుతూ ఉంటుంది సార్, చచ్చిపోలేదు నీలో నటుడు ఉన్నాడు అని చెప్తుంటాయి సార్ ఈ క్యారెక్టర్లో. నేను ఐ కెనాట్ ఫర్గెట్ యూ సార్ ఇన్ మై లైఫ్, వెదర్ ఐ గెట్ సక్సెస్ హియర్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్ సార్. ఐఎమ్ అన్ యాక్టర్, యూ రికగ్నైజ్డ్ మీ, థ్యాంక్ యూ సార్. బయ్యారెడ్డి పాత్ర వచ్చిన దగ్గర నుంచి గమ్యం మారిపోతుంది. అక్కడ దాకా ఒక ఎత్తు సినిమా కాదు థియేటర్లో ఫస్ట్ డే మార్నింగ్ 7:15 షో గమ్యం. మనం ఇది మగధీరకి ఫ్లైట్లో ఎక్కాం, అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్తున్నాం. ఫ్లైట్లో ఎక్కి జోరుగా వెళ్తాం, టక్ బాస్ ఏంట్రా నీకు ఏదో క్యారెక్టర్ చరణ్ బాబు చెప్తున్నాడు, అంకుల్ది చాలా మంచి క్యారెక్టర్ డాడీ, చాలా బాగా చేశాడు, నీ వాళ్ళ అమ్మతో చెప్తుంటే విన్నాను అన్నాడు. అంటే చరణ్ బాబు నోటీస్ దట్ క్యారెక్టర్, హి వాస్ ఇంప్రెస్డ్ విత్ దట్ క్యారెక్టర్. అలా బయ్యారెడ్డి అసలు గమ్యంలో. సో ఈ 3 క్యారెక్టర్లు మనల్ని. ఈ మధ్యకాలంలో నేను గాడ్ ఫాదర్లో చిరంజీవి గారిని మీరు అసలు డైలాగ్ డెలివరీ తమిళ యాక్సెంట్ కలిపి ఏదో అంటే నా పక్కన ఒక 5-6 మంది ఉన్నారు, ఏదో ఒక సంథింగ్ చేయకపోతే మనకి ఎట్లా నోటీస్ అని చెప్పి నాకు నేను పైగా చిరంజీవి గారిని దాదాపు ఎదిరించే టక్కని గుర్తుకొచ్చింది. ఆలోచించి ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలని. అవును, ఎమ్మెల్యే ఏమను కుప్పము ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే మన వాళ్ళే కదా, నగిరి వాళ్ళే కదా, ఇట్లా మాట్లాడతారు కదా అని ఫస్ట్ డే నాకు నేను ఇంప్రూవైజ్ చేసుకొని టక్కన అన్న. డైరెక్టర్ గారు ఏమప్పా అటుదే చెప్తావు సార్, మనకి ఇప్పుడు కుప్పం తాలూకు, నగరి తాలూకు, చిత్తూరు తాలూకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇట్లాగా మాట్లాడదు సార్, కంటిన్యూ ఇట్ గుడ్ అని అన్నాడు. చిన్న అంటే లేకపోతే రొటీన్ అయిపోద్ది కదా అందరిలో. మనం ఒకటి అది చెప్పండి అని అది చాలా ఎంజాయ్ చేసాం. కుక్కలు థియేటర్లో మేము చాలా ఎంజాయ్ చేసాం థియేటర్లో. అది మంచి మళ్ళీ గుర్తు చేసావు, నాకు గుర్తులేదు. థియేటర్లో టక్క పెద్దగా మనం అంటే థియేటర్లో జనాల్లో ఉంటాడు కదా, ఆయన స్టేజ్ చిరంజీవి పెద్దగా అరిచి చెప్పాడు. అలా టక్కన ఆపేశారు ఆయన. ఆపి రే బాగుంది, క్లోజ్ చేయించుకో బాగుంది, సంథింగ్ డిఫరెంట్. మేమేమైనా కుక్కలు అనుకున్నామా, ఏమన్నా మాట్లాడతారు మీరు అనేది అంటాం. అదే ఆయన ఆగిపోయి రే బాగుందిరా, అది క్లోజ్ తీస్తారు చేయించుకో అనేది చెప్పారు ఆయన. అదే అండి ఏదో కొంచెం లేదు అద్భుతం ఏదో కొంచెం అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఈ రోజుకి ఆయన ఏమంటాము ఈజ్ ఏ ఫ్రెష్ స్టూడెంట్. ఇవాళకి నిత్య నిరంతర విద్యార్థి. ఈరోజు రేపు షూటింగ్ అంటే కూడా ఆయన ఏదో 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 అంటే కొత్త వాడు పరీక్ష పోయేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆయన. సో ఆ నుంచి మనము 100% ఆయనలాగా మనం
సంపాదించలేం, కానీ కనీసం ఆయన బ్రహ్మాండం అయితే మనం అణువంతాన సంపాదించాలి కదా. సంపాదించాలి ఇది. ఉండి అంటే అణువైనా సంపాదించాలన్న ప్రయత్నం సిన్సియర్గా చేయబట్టే అవును ఐ బ్యాగ్డ్ 3 నంది అవార్డ్స్. అవును ఆ ప్రయత్నం చేయబట్టే అవును అంత బ్రహ్మాండం సంపాదించలేము. ఎందుకంటే మనం ఐఎమ్ నాట్ ఎ బోర్న్ యాక్టర్ లైక్ హిమ్. అంటే ఇక్కడ చిరంజీవి గారు ఉన్న సమయంలో మనం కూడా ఉన్నామని చెప్పుకోవడం అనేది, మనం కూడా ఆ సమయంలో ఉన్నాము అన్నది ఏంటంటే, అది మనకు నిజంగా దాని విలువ ఇప్పుడు తెలియదు. డెఫినెట్గా ఇప్పుడు నిజంగా తెలియదు దాని విలువ. డెఫినెట్గా ఉన్న టైంలో తెలియదు, అంతే కదా. ఉన్న టైంలో తెలియదు ఆ విలువ. చిరంజీవి గారు ఉన్న సమయంలో మనం కూడా ఉన్నామన్నది మనకు తెలియదు ఆ విలువ. అంటే మనలో ఒకటి పాజిటివ్నెస్ ఇక్కడ లోపల ఉంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది, అది ప్యూరిటీ, ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ శ్రీకాంత్, మా జర్నీ చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా, ఆయన చాలా బిగ్ స్టార్ అయినా కూడా ఎంతసేపు మా మైండ్లో ఎలా ఉంటుందంటే, జనరల్గా బంధువుల్లో ఉంటుంది, వాడు వెళ్ళిపోయాడే, పైచేసాడే, ఇలా ఉంటుంది కదా. లేదు, మా శంకర్ బాబు ఇలా అయిపోవాలి, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని ఆలోచించానే తప్ప, అది అడ్డు పెట్టుకొని మనం ఇదేదో సంపాదించేస్తామన్న థాట్ ఏ రోజు ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అందుకే అది ఇక్కడ ఉండబట్టే ఇంత జర్నీ, కోరుకోని జర్నీ ఆయనతో పాటు సాగడం జరిగింది. ఆ ప్యూర్ హార్ట్ అద్భుతం. ఇలా ఉండాలి, మా శంకర్ బాబు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఆలోచించాను తప్పితే దాన్ని వాడేసుకుందాము, దాన్ని సంపాదించి అడ్డు పెట్టేసుకుని షీల్డ్ లేదు, ఏ రోజు లేదు, ఏ రోజు లేదు, ఎప్పుడు లేదు. ఎస్, భగవంతుడు నాకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, చాలు. అద్భుతం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి మెమరీస్ విత్ మై ఫాదర్లో గౌరవనీయులు శ్రీ రాజన్ హరి గారు వారి అంతరంగ ఆవిష్కారాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు. ఇవి మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి, ఆలోచింపజేస్తాయని ఆశిస్తూ కళాభివందనములతో మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం అన్నయ్య. నమస్తే. ఎక్కడన్నా మోతాదు మించి మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించుకోండి, ప్రేక్షకులారా క్షమించండి.